శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. 2007లో అప్పుడు మనం వెస్టిండీస్లో ఒక కొత్త వరల్డ్ కప్ ఫార్మాట్లో ఒక స్టార్ స్టడెడ్ టీంతో మనం అక్కడ ల్యాండ్ అయ్యాము, రాహుల్ ద్రవిడ్ క్యాప్టెన్సీలో. కానీ అప్పుడు మనం ఆ వరల్డ్ కప్ అంతా అర్ధరాత్రి జరిగింది కాబట్టి మనం పెద్దగా గుర్తుండదు. ఇంకా అది యాక్చువల్గా గుర్తుండకపోవడానికి యాక్చువల్ రీజన్ ఏంటంటే ఆ వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్లోనే మనం బంగ్లాదేశ్తో చిత్తుగా ఓడిపోతాము. సో, అలాంటిదే ఈసారి గూడా ఎప్పుడూ గెలిచే పాకిస్తాన్‌తో ఓడిపోయాము. సర్లే పోనీ ఏముంది, న్యూజిలాండ్ వాళ్ళ టీమ్ వీక్ ఉండి ఎట్లానో వాళ్ళతో చానా పగలు తీర్చుకునేదుంది. 2019 వరల్డ్ కప్‌ది, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ది, అక్కడ అవే సిరీస్ 2-0 ఓడిపోయింది. ఇదంతా చాలున్నాయి గదా! మనం ఇప్పుడు మన ఛాన్స్ రివెంజ్ తీసుకోవడానికి అనుకున్నాం. కానీ నిన్న మ్యాచ్ చూసిన తర్వాత రివెంజ్ ఏంటసలు, ఇగ ఇగ మనం పాడడం స్టార్ట్ చేయాలి రాజు ఇగ. మోకా న్యూజిలాండ్ మీద వరల్డ్ కప్స్‌లో ఇగ. అవును రాహుల్, నువ్వు 2007 వరల్డ్ కప్ చెప్పగానే నాకు ఇందాకే మన శ్రోతల్లో అభిషేక్ రెడ్డి, వన్ ఆఫ్ ది మన ఎపిసోడ్స్ రెగ్యులర్గా వింటూ మనకు రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ పంపించే మన అభిషేక్ కూడా ఒక మెసేజ్ చేశాడు సేమ్ అదే లైన్స్లో. అన్న, నాకు 2007 వరల్డ్ కప్ గుర్తొచ్చేస్తుంది అన్న అని. సో తనొక్కడే కాదు, నాకు తెలిసి చాలామంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ చాలామంది కూడా ఫ్లాష్ ఆఫ్ 2007 వరల్డ్ కప్ మెమరీస్ గుర్తొచ్చుంటాయి నిన్న మన వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. సో, మనం కూడా జస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ ఎపిసోడ్ చేసాము. ఆహ్, ఏముంది, ఇండియా గెలిచేస్తారు న్యూజిలాండ్ మీద. అసలే పాకిస్తాన్ మీద ఓడిపోయున్నారు. సో, గాయపడ్డ సింహాల్లో ఉంటారు. ఇంకా ఏముందిలే గెలిచేస్తారు అని మనం చాలా తక్కువ అంచనా వేసాము. కానీ మరి ఎక్కడ కూడా మన అంచనాలకి కొద్దిగా కూడా మ్యాచ్ అవ్వలేదు. ఎందుకంటే న్యూజిలాండ్ వాళ్ళు మనకు ఒక్క ఇంచ్ కూడా ఇవ్వలేదు. కంప్లీట్ డామినేటింగ్ పెర్ఫార్మన్స్ అది. ఓవర్ నంబర్ 1 నుంచి మ్యాచ్ ఎండింగ్ వరకు కూడా ఔట్ అండ్ ఔట్ డామినేట్ చేశారు న్యూజిలాండ్ వాళ్ళు. సో, ఒక్క ఓవర్ యాడమ్ మిల్లే బౌలింగ్‌లో రోహిత్ శర్మ కొట్టిన ఓవర్ తప్ప నీకు ఏ ఒక్క బాల్, అసలు ఓవర్ పక్కన పెట్టు, ఏ ఒక్క బాల్ కూడా మన కంట్రోల్‌లో లేవు రాజు అసలు. అందులో ఏమాత్రం సందేహం లేదు రాహుల్. ఎందుకంటే అంటే చాలామందికేంటంటే, ఏంటి టాస్ అనేది అంత పెద్ద ఫ్యాక్టరా? అసలు టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకొక మరి చిన్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్‌తో కూడా మనం ఇంతకంటే దారుణంగా స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు నిన్న న్యూజిలాండ్ మ్యాచ్‌లో తీసుకుంటే ఎగ్జాంపుల్, అట్‌లీస్ట్ మన ఇండియా స్కోర్ ఎలా ఉందని చూసుకుంటే నాకు తెలిసి 5.1కి 34 33 ఫర్ 1 ఉంది. అంటే డీసెంట్, ఓకే. అంటే మరీ అంత ఫ్లయింగ్ స్టార్ట్ కాదు. అంత అద్భుతమైన స్టార్ట్ అయితే రాలేదు బ్యాట్ తోటి. కానీ ఒక మ్యాచ్‌ని కంట్రోల్ చేయగలిగే పొజిషన్‌లో ఉన్నాం. అప్పటికి ఓన్లీ ఇషాన్ కిషన్ వికెట్ పడింది. కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఇంకా ఇవతల పక్క రోహిత్ శర్మ ఉన్నాడు. అండ్ ఇంకా కోహ్లీ బ్యాటింగ్‌కి రావాల్సుంది. అండ్ అలాగే మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్ ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇంకా బ్యాటింగ్ డెప్త్ యాడ్ చేయడానికి షార్దుల్ ఠాకూర్‌ని కూడా తీసుకొచ్చారు. ఓకే. సూర్యకుమార్ యాదవ్‌కి ఇంజ్యూరీ అయ్యి తన ప్లేస్‌లో ఇషాన్ కిషన్ టాప్‌లో ట్రై చేశారు. ఎందుకంటే ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ కాంబినేషన్ ఆల్రెడీ వార్మప్ మ్యాచెస్‌లో వర్కౌట్ అయింది కాబట్టి, ఎలాగో ఇషాన్ కిషన్ టాప్ ఆఫ్ ది ఆర్డర్‌లో తనకు ఆడిన అనుభవం కూడా ఉంది కాబట్టి ట్రై చేశారు. ఓకే. సక్సీడ్ అవ్వలేదు. కానీ అప్పటికి మనం మ్యాచ్‌ని కంట్రోల్ చేసే సిట్యుయేషన్‌లోనే ఉన్నాం. ఆ సిక్స్త్ ఓవర్ స్టార్ట్ అయ్యేసరికి. కానీ తర్వాత కేఎల్ రాహుల్ కరెక్ట్‌గా ఇంకా పవర్ ప్లే ఒక 2 బాల్స్ లోపు అయిపోతుందనగా తను కొంచెం గట్టి షాట్ ఆడడానికి ప్రయత్నం చేసి మిడ్ ఆన్ దగ్గర దొరికిపోతాడు. ఇంకా తర్వాత నాకు జస్ట్ ఇందాకే అంటే మన స్టారోడు ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు తెగేసేస్తా ఉంటాడు కదా! రిప్లేస్ ఇండియా మ్యాచ్‌లు. సో, ఇందాక లంచ్ చేసేటప్పుడు కూడా ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ వేస్తంటే మా మమ్మీ అడుగుతున్నారు, "అరేయ్! ఎవరు గెలిచారురా మ్యాచ్? నిన్న ఓన్లీ కొంచెమే చూసాను బ్యాటింగ్ ఇండియా" అంటే ఇంకా న్యూజిలాండ్ గెలిచారనేసరికి మా ఇంట్లో కూడా కొంచెం షాక్ అయ్యారనమాట. సో, నిజంగా రాహుల్, ఏంటి అసలు నీకు ఎలా అనిపించింది నిన్న మ్యాచ్ పూర్తిగా చూసిన తర్వాత? అసలు ఈ బ్యాటింగ్ కానీ, బౌలింగ్ గాని అసలు ఏమనిపించింది నీకు? అసలు కంప్లీట్ ప్లానింగ్‌తో వచ్చారు వాళ్ళు. ఎప్పట్లానే న్యూజిలాండ్ ఇండియా మీద పర్ఫెక్ట్ ప్లాన్‌తో వస్తారు. కానీ ఎన్ని సార్లు ఆ ప్లాన్ సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారని చూసుకుంటే దానిలో ఇండియా వాళ్ళ రోల్ కూడా ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు అవతల వాళ్ళు మన కోసం ప్లాన్ చేస్తున్నారంటే మనకి అర్థమైపోతుంది కదా, వాళ్ళు ఎలా మన మీద ఆడబోతున్నారని. ప్రతిసారి ఇట్లానే ఆడతారు. నీకు న్యూ బాల్ బౌలర్స్ తెలివిగా వేస్తారు, వాళ్ళు వీక్నెస్ టార్గెట్ చేస్తారు, మనం ఆ ట్రాప్స్ లో ఈజీగా పడతాం. అసలు చూస్తే నేను ఇంకా అదృష్టం లేదా అంటే మనకు డ్రాప్ క్యాచ్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు రోహిత్ శర్మ ఫస్ట్ బాల్ అవుట్ అవ్వాలి. నీకు రోహిత్ శర్మ ఈ మధ్య పుల్ షాట్ మీద ఒక ట్రాప్ వేస్తున్నారు. ఆ ట్రాప్ లో మళ్ళీ ఇంకోసారి పడ్డాడు. అదృష్టవశాత్తు ఆడమ్ మిల్నెస్ ట్రాక్ క్యాచ్ డ్రాప్ చేశాడు. అంటే సో అదృష్టం లేదంటే అదృష్టం కూడా ఉండే.
బట్ అయినా మనం ఎట్లా వాళ్ళ ట్రాపుల్లో మళ్ళీ మళ్ళీ పడ్డాం. అసలు లాంగ్ బౌండరీస్ యూజ్ చేసుకున్న బౌలింగ్ వేయడము, కేఎల్ రాహుల్ డిస్మిసల్ కి. ఇప్పుడు మిచ్ శాంట్నర్ అయితే బౌలింగ్ మెషిన్ లాగా వేసాడు. అసలు ఒక చోట ఇక్కడే ల్యాండ్ చేయాలి, అసలు వీళ్ళకి ఇవ్వనే ఇవ్వద్దు. అసలు నీకు ఫుల్, అసలు ఒక్క బాల్ కూడా ఫుల్ పిచ్ చేయాలి అనుకుంటా మిచ్ శాంట్నర్ అసలు. కానీ ఎంత వాళ్ళు బాగేసినా కానీ 110 కొట్టడం మాత్రం చాలా తప్పు. అండ్ ఈ విషయంలో అంటే ఫైట్ ఉండాలి రాజు. అది అంటే అది నాకు కానీ ఎవరికైనా కానీ బాధపడేది ఏంటంటే, ఇప్పుడు ఇదే వరల్డ్ కప్ లో చాలా టీమ్స్ కొలాప్స్ అయినాయి. 50-5, 50-6. ఆఫ్ఘనిస్తాన్ అయినా, శ్రీలంక అయినా, నీకు ఆస్ట్రేలియా అయినా, వీళ్ళు అందరూ కొలాప్స్ అయ్యారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఆ కొలాప్స్ అయ్యారని చెప్పేసి అన్ని నువ్వు టెస్ట్ మ్యాచ్ ఆడలే కదా మిడిల్ ఓవర్స్ లో బౌండరీలు కొట్టకుండా. అసలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఎలా ఫైట్ చేశారు అసలు నబీ ఇంకా గుల్బదీన్ నైబ్. అసలు అలా 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 ఫైట్ చేసినా కానీ ఓడిపోయారు. కానీ అలా ఓడిపోయి ఉంటే మనం ఏం బాధపడే వాళ్ళం కాదు. ఇప్పుడు 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ కూడా మనం ఎందుకు ఒక రకంగా బాధపడినా కానీ కొంచెం మనం కుదుటపడ్డాం. ఎందుకు అంటే జడేజా ధోని అప్పుడు ఆ పార్ట్నర్షిప్ తో ఫైట్ చేశారు. మనం ఒక లాస్ట్ 15 మినిట్స్ వరకు కూడా మనం మ్యాచ్ గెలుస్తామని నమ్మకం ఉండే. సో కానీ నిన్నైతే అసలు కంప్లీట్ నథింగ్. అసలు నీకు ఎప్పుడైతే నీకు కోహ్లీ ఇంకా కోహ్లీ ఇంకా హార్దిక్ పాండ్యా ఆడుతుండేనో ఇక ఏదో ఇక టెస్ట్ మ్యాచే, ఇక స్ట్రైక్ రొటేట్ చేసుకుంటే స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా అతి కష్టం మీద చేస్తుండే. పంత్ అయితే ఏమో మరి అసలు చాలా డిసప్పాయింటింగ్ గా, అంటే ఏమో అంటే తప్పు పడ్డానికి లేదు. ఇప్పుడు ఎవరిని తప్పు పడ్డానికి లేదు అంటే మొత్తం బ్యాటింగ్ లైనప్పుడు పంత్ని తప్పు పడ్డానికి లేదు. ఏదో ఇక ఇట్లా 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 నడవదు, అటాక్ చేస్తూ మనం ఆడాలి, రన్స్ కావాలని చెప్పి ఒకటాడు. సో నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం టెస్ట్ మ్యాచ్ ఆడి చివరికి కొట్టిందంతా 110. ఇప్పుడు ఆ ముందు పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా కోహ్లీ నీకు తక్కువ స్ట్రైక్ రేట్ తో ఆడుతూ, మనం కొంచెం స్లోగా ఆడుతూ యాక్సలరేట్ చేయకుండా ఓన్లీ పంత్ వల్ల మనకి 125 కాకుండా స్కోరు 150కి వెళ్ళింది. ఆ పంత్ కొట్టిన ఎక్స్ట్రా 25 రన్స్. సో ఇట్లా స్లో ఆడే బదులు పోనీ అటాకే చేయొచ్చు. ఇప్పుడు మొన్న పాకిస్తాన్ మ్యాచ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ మ్యాచ్ లో కూడా మనం కొలాప్స్ అయ్యాం. టాప్ ఆర్డర్ అంతా ఎగిరిపోయింది. కానీ పంత్ నీకు ఏమన్నా స్లో డౌన్ అయ్యాడు అవ్వలేదు. అందుకని మనం 150 రీచ్ అయ్యాం. ఈ మ్యాచ్ లో పంత్ ఫెయిల్ అయ్యాడు. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు నీకు ఆ ఇనిషియేటివ్ తీసుకోలేదు. సో చివరికి ఎంత రీచ్ అయ్యాము మనం? 150 కంటే ఎక్కువ రీచ్ అయ్యామా, 150 కంటే తక్కువ రీచ్ అయ్యామా? సింపుల్ గా అదే. సో మనం టీ20 లానే ఆడాలి. నువ్వు ఎంత వికెట్స్ పోయినా కానీ, కన్సాలిడేట్ చేసుకున్నా కానీ ఒక లిమిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎట్లయితే శ్రీలంక వాళ్ళు ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పుడు మార్కస్ స్టోయినిస్ ఓవర్ని ఎట్లా టార్గెట్ చేశారు, ఇలా క్లియర్ గా పెట్టుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు హసన్ అలీ ఓవర్ని ఎట్లా టార్గెట్ చేశారు మొమెంటం తిప్పడానికి. అండ్ ఆ ఆ తెలివితేటలు మన టీంలో కనిపించట్లేదు. అందుకని నాకు బాధగా ఉంది. ఇప్పుడు టిమ్ సౌదీ ఒక ఓవర్ వేసాడు మిడిల్ ఓవర్స్ లో, అక్కడ టార్గెట్ చేయాలి టిమ్ సౌదీని, కానీ చేయలేదు. అసలే రాహుల్, అసలు ఎంత ఫైర్ మీద ఉన్నావంటే అసలే ఈ రకమైనటువంటి ఫైర్ నీతో దాదాపు చాలా ఎన్ని ఎపిసోడ్లు చేశాను నాకు గుర్తులేదు. అసలే ఈ ఫైర్ అసలే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుంది నీ దగ్గర నుండి ఫైర్. అంటే 100% ఒక ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ఎమోషన్స్ ఎలా ఉంటాయో రా ఎమోషన్స్ అద్భుతంగా చూపించావు. సో నువ్వు చెప్పిన పాయింట్స్‌లో ఈ మిచెల్ శాంట్నర్ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు మిచెల్ శాంట్నర్ బౌలింగ్ ఫిగర్స్ 2016 టీ20 వరల్డ్ కప్ తీసుకోండి, లేదంటే 2019 50 ఓవర్ వరల్డ్ కప్ తీసుకోండి, అండ్ అలాగే నిన్న కూడా తీసుకోండి. సో ఎప్పుడు కూడా మనకి మెయిన్‌గా అంటే మన మెయిన్ బ్యాట్స్‌మెన్ ఇప్పుడు ఈ టీ20 సైడ్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురికి కూడా ఒక ఆబ్వియస్ వీక్‌నెస్ అనేది ఉంది. ఆబ్వియస్ వీక్‌నెస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రైక్ రేట్, అంటే వాళ్ళ వికెట్ ఇప్పుడు నిన్న నేను మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక ఈ ఫ్రెడీ విల్డే ఒక స్పేస్ పెడితే దాంట్లో జాయిన్ అయినప్పుడు నాకు కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఆసక్తికరమైనటువంటి విషయాలు అర్థమైనాయనమాట. సో దాంట్లో నుంచి నాకు అర్థమైన ఒక సంగతి ఏంటంటే వీళ్ళ ముగ్గురు కూడా ఎప్పుడైతే బాల్ అంటే రైట్ హ్యాండర్‌కి నార్మల్‌గా అప్పుడు ఆఫ్ స్టంప్ నుంచి బయటికి తిరిగేది, అంటే లెగ్ స్పిన్నర్ అయినా లేదు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయినా వీళ్ళ స్ట్రైక్ రేట్స్ ఆటోమేటిక్‌గా డ్రాప్ అయిపోతాయంట. వీళ్ళ వీళ్ళ ముగ్గురి కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్. అంటే లెగ్ స్పిన్నర్ అయినా లేదు స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ అయినా సరే. సో దానికి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్‌కి ఒక సూచన అంటే ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలన్నా సరే దానికేంటంటే ఇప్పటివరకు ఆడిన ఇండియా 2 మ్యాచెస్‌లో కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ 36 బాల్లేసారు. అంటే మొన్న మ్యాచ్‌లో ఇమాద్ వసీం ఫస్ట్ మ్యాచ్‌లో వచ్చేసి 2 ఓవర్లేసాడు. అండ్ అలాగే నిన్న మిచెల్ శాంట్నర్ 4 ఓవర్లేసాడు. సో మొత్తం వాళ్ళేసిన 36 డెలివరీస్‌లోనూ మన బ్యాట్స్‌మెన్ అంటే మన ఇండియన్ బ్యాట్స్‌మెన్ 33 బాల్స్ రైట్ హ్యాండర్సే ఫేస్ చేశారు. అంటే జనరల్‌గానే అసలు మనం టీ20 క్రికెట్ అనలిటిక్స్, స్టాట్స్ ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు
ఎప్పుడు కూడా ఆఫ్ స్పిన్ వేసినప్పుడు రైట్ హ్యాండర్‌కి అడ్వాంటేజ్ ఉంటది. లెగ్ స్పిన్ ఏసినప్పుడు ఎప్పుడు లెఫ్ట్ హ్యాండర్‌కి అడ్వాంటేజ్ ఉంటది. ఎందుకంటే లెగ్ స్పిన్నర్ వేసినప్పుడు లెఫ్ట్ హ్యాండర్‌కి ఇంటూ ద బాడీ తిరుగుతది కాబట్టి, తనకి హిట్టింగ్ ఆర్క్ అనేది ఆటోమేటిక్‌గా ఈజీ అయిపోద్దని. అంటే ఆఫ్‌కోర్స్ వేరియేషన్స్ అందరికీ ఉంటాయి. బట్ స్టిల్ న్యాచురల్‌గా కొంచెం అనలిటికల్‌గా మాట్లాడుకోవాలంటే, ఎప్పుడు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ను, లెగ్ స్పిన్ను లెఫ్ట్ హ్యాండర్స్‌కి ఈజీ అవుతది. కానీ మనం చూసుకుంటే 33 బాల్స్ ఔట్ ఆఫ్ 36 అందరూ రైట్ హ్యాండర్సే ఫేస్ చేశారు. సో, అది కూడా ఒక ఫ్యాక్టర్. అంటే మనం ఎందుకు ఇప్పుడు జనరల్‌గా ఇండియా వాళ్ళు ఎప్పుడు కూడా స్పిన్ పైన చాలా అద్భుతంగా ఆడతారు. ఏషియన్ కంట్రీస్‌లోంచి ఎవరైనా సరే స్పిన్ బాగా ఆడతారనే ఒక గుర్తింపు ఎప్పటినుంచో ఉంది. ఇప్పటికీ ఉంది. కానీ మనం ఈరోజు ఒక స్పిన్ బౌలర్ ద్వారా నిన్న చూసుకుంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పెర్ఫార్మన్స్ ఇస్తోది ఒక లెగ్ స్పిన్నర్. అండ్ అలాగే మిచెల్ శాంట్నర్ కంట్రోల్ చేసిన విధానం. అసలు మొన్న ఫస్ట్ మ్యాచ్‌లో మనవాడు మొహమ్మద్ హఫీజ్ ఒక 2 ఓవర్‌లేసాడు. తన ఆఫ్ స్పిన్ అది పక్కన పెట్టేస్తే ఇమాద్ వసీంని జనరల్‌గా చాలామంది టార్గెట్ చేస్తారు. ఈవెన్ డొమెస్టిక్ సైడ్స్‌లో కూడా తను పాకిస్తాన్ లోకల్ క్రికెట్‌లో వేసినప్పుడు కూడా తనని ఒక స్లాట్ బౌలర్ లాగా ట్రీట్ చేసి భయంకరంగా ఉతుకుతారు. అలాంటిది ఎందుకు ఇంత కన్జర్వేటివ్ అప్రోచ్ ఉందనేది కూడా చాలా క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. మరి అంటే నిన్న ఇషాన్ కిషన్‌ని తీసుకొచ్చినప్పుడు ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ ఆల్మోస్ట్ సిమిలర్ ప్లేయర్స్. అంటే వాళ్ళిద్దరూ కూడా కొంచెం అటాకింగ్ మైండ్‌సెట్‌తో ఉన్న ప్లేయర్స్ అండ్ వాళ్ళ అండర్ 19 క్రికెట్ రోజుల నుండి కూడా వాళ్ళకి సిమిలర్ డీఎన్ఏ. అంటే ఇద్దరు కూడా ఒకే స్టైల్ ఆఫ్ అటాకింగ్ టైప్ ఆఫ్ క్రికెట్ ఆడే రకమైనటువంటి ప్లేయర్స్. సో, వీళ్ళిద్దరిని కూడా అంటే ఎస్పెషల్లీ ఎందుకంటే ఇప్పుడు న్యూజిలాండ్ వాళ్ళు ఎలాగూ టాప్‌లో ఖచ్చితంగా సౌదీ బోల్డ్ మీద ఆధారపడాలి. ఎందుకంటే ఇండియాకి కొంచెం ఇండియానే కాదు ఎలాంటి మ్యాచ్ అయినా సరే, ఎలాంటి టీమ్ అయినా సరే ఖచ్చితంగా దుబాయ్‌లో ఎస్పెషల్లీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బాల్ ఎంతో కొంత ఫాస్ట్ బౌలర్స్‌కి స్వింగ్ లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పేస్‌నే ఉపయోగించాలి. సో, అప్పుడు నీకు ఆటోమేటిక్‌గా ట్రెంట్ బోల్ట్, టిమ్ సౌదీ ఖాతాలో 2 ఓవర్లు ఎగిరిపోతాయి స్టార్టింగ్‌లో. సో, మిడిల్ ఓవర్స్‌లో ఖచ్చితంగా వాళ్ళు స్పిన్ అనే అస్త్రాన్ని ఉపయోగిస్తారని తెలిసినప్పుడు మేబీ రిషబ్ పంత్‌నో, ఇషాన్ కిషాన్‌నో అంటే క్లారిటీ ఆఫ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఈ పదం ఎందుకు వాడాల్సొస్తుందంటే నిన్న నేను ఇండియా, న్యూజిలాండ్ మ్యాచు మా క్రిక్ బజ్ దాంట్లో మ్యాచ్ పార్టీ అనే ఒక స్పెషల్ క్రిక్ బజ్ ప్రో సెగ్మెంట్ ఒకటి దాంట్లో వర్క్ చేశాను. దాంట్లో జహీర్ ఖాన్ మాకు గెస్ట్‌గా వచ్చినప్పుడు ఈ పాయింట్స్ మాతో పంచుకున్నాడనమాట. అంటే మేము 2011 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా మా టీమ్‌లో అందరికి ఏంటంటే ఆ రోల్ క్లారిటీ మనం ఏంటి? మనం ఏం చేయాలి? ఏ సిట్యుయేషన్‌లో మనం ఈ ప్ర పలానా సిట్యుయేషన్‌లో మన రోల్ ఏంటనేది మాకెప్పుడు క్లారిటీ ఉండేది. సో, అది ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా తీసుకొచ్చాడనమాట. అంటే నిన్న జరిగిన మ్యాచ్ ఆల్మోస్ట్ ఇంక ఇండియా ఓడిపోయే సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు. సో, ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఇప్పుడు ఎందుకంటే టీ20 క్రికెట్ అనేది గ్లోబల్‌గా ప్రతి చోట, ప్రతి కంట్రీకి ఒక లీగ్ అనేది స్టార్ట్ అయిపోయి, ప్రతి చోట కూడా డేటా, స్టాట్స్ ఇవన్నీ గూడా అంటే ఎంత మనం ప్లేయర్స్ కేపబిలిటీ, ప్లేయర్స్ పొటెన్షియల్, ప్లేయర్స్ పాస్ట్ రికార్డ్ అని మాట్లాడుకున్నా, అల్టిమేట్‌గా ఏ టీమ్ అయితే 100% అటాకింగ్ క్రికెట్ ఆడుతదో వాళ్ళకే బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. ఈవెన్ ఇంగ్లాండ్ తీసుకున్నా సరే అసలు మొన్న వాళ్ళు ఆస్ట్రేలియాతో ఆడిన విధానం ఎస్పెషల్లీ ఆ బ్యాటింగ్ బీభత్సం చూసిన తర్వాత అసలీ ఆహ్, మన ఇండియా ఆ రేంజ్‌కి ఎలా మ్యాచ్ చేయగలదు అని భయమేసింది నాకు. ఎందుకంటే ఉన్నారు రాజు ప్లేయర్స్ మనకి 'కేఎల్ రాహుల్' ఇప్పుడు 'బట్లర్' ఎట్లాంటి ఇన్నింగ్స్ ఆడాడో 'కేఎల్ రాహుల్' ఆల్‌మోస్ట్ ఈక్వల్లీ కేపబుల్ ఆడడానికి. కానీ సేమ్ అదే పాయింట్‌ని మనం అంటే జస్ట్ ప్యూర్ రికార్డ్ పరంగా మాట్లాడుకుంటే వీళ్ళ వికెట్ ప్రిజర్వింగ్ పర్సెంటేజ్ తీసుకుంటే కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అటాకింగ్ పర్సెంటేజ్ వికెట్ ప్రిజర్వింగ్ పర్సెంటేజ్ తీసుకుంటే అసలు వాళ్ళ అటాకింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువుంది. అంటే ఆల్మోస్ట్ ఎంత 50%, 50% కంటే తక్కువ ఉన్నట్టుగా స్టాట్స్‌లో కనపడుతున్నాయి. అంటే వీళ్ళ దగ్గర పొటెన్షియల్ లేదా, టాలెంట్ లేదా అంటే అసలు వీళ్ళు వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ నో డౌట్ అసలు టాలెంట్ పరంగా గాని, స్కిల్ పరంగా గాని నువ్వు 100 జాస్ బట్లర్‌లని తీసుకొచ్చినా వీళ్ళ టాలెంట్‌ని వీళ్ళ స్కిల్‌లో ఏమాత్రం డౌట్ లేదు. కానీ ఆ రోల్ అంటే ఏంటి ఇప్పుడు 'కేఎల్ రాహుల్' కొన్ని సీజన్స్‌లో పంజాబ్ కింగ్స్‌కి అటాకింగ్ రోల్ ఆడాడు. మయాంక్ మయాంక్ అగర్వాల్ యాంకర్ రోల్ ఆడాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరు ఏం చేస్తున్నారు? అంటే ఎవరు అటాకింగ్ రోల్ తీసుకుంటున్నారు? లేదు ఎవరు ఇప్పుడు లాస్ట్ గేమ్‌లో చూసాం మనం. స్టార్టింగ్‌లో వికెట్లు పడిపోయి 3 వికెట్స్ డౌన్ ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ తీసుకున్నాడు. రిషబ్ పంత్ యాక్సెలరేట్ చేశాడు. పర్వాలేదు ఎంతో కొంత కొంచెం 150 అంటే కొంచెమైనా హోప్స్ బిల్డ్ చేసుకున్నారు ఫ్యాన్స్. ఓకే. కొద్దిగైనా ఛాన్స్ ఉంది. ఎందుకంటే 150 అంటే డీసెంట్ నాట్ టూ బ్యాడ్ అని. కానీ మరి 110కి అసలు అందులోకి నేనెవరో ఒక స్టాట్ ఎక్కడో నేను చూసినట్టు గుర్తు. అది ఎంతవరకు నిజమో తెలీదు గానీ 7-17థ్ ఓవర్ మధ్యలో
ఒక 4, ఒక 6 కూడా కొట్టలేకపోయామంట. మరి ఇంతకంటే ఘోరం ఏంటి రాహుల్? అసలు మొన్నటి వరకు మన టీమంతా చూసుకుంటే ఐపీఎల్ లెజెండ్స్. మొన్నే ఐపీఎల్ ఆడున్నాం. అది కూడా సేమ్ కండిషన్స్‌లో అండ్ అందులోకి అబుదాబి, దుబాయ్, షార్జాలో బెస్ట్ బ్యాటింగ్ పిచ్ ఏంటనంటే అందరూ చెప్పే మాట దుబాయ్. సో, మరలాంటి పిచ్‌లో మరి అంత ఘోరంగా ఆడటానికి మరి ఏం సమాధానం చెప్పాలసలు? అవును. అసలు మనం ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చూసినప్పుడు ఇది చాలా కష్టమైన పిచ్చు. ఔట్ ఫీల్డ్ స్లో ఉంది. నేను మా దోస్త్ మాట్లాడుకుంటుండే. అరే మనోడు కొడుతున్నా గాని బాలేంది అసలు పోవట్లే బౌండరీ దగ్గరికి. అసలు ఔట్ ఫీల్డ్ స్లో ఉంది ఇవాళ. సో, కష్టమేమో మేబీ 130 సరిపోతుందేమో అనుకున్నాం. కానీ వాళ్ళు డారెల్ మిచెల్, విలియమ్సన్ వీళ్ళందరూ ముడుతుంటే బాల్ ఉరుకుతోంది బౌండరీకి అసలు. సో, అక్కడే అర్థమైపోతుంది. మన వాడు చాలా బ్యాడ్ బ్యాటింగ్. అసలు ఇంటెంట్ లేకుండా, భయపడుకుంటూ, ప్రెషర్‌లో పడి అంటే మెంటల్ గేమ్ లాస్ అయిపోయింది అనుకుంటున్నా నేను. అంటే బికాజ్ వి లాస్ ద మెంటల్ గేమ్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత వచ్చిన ప్రెజర్‌కి అండ్ చానా అండ్ సరౌండింగ్ మొహమ్మద్ షమి అసలు ఇదేంటి ఆ రిలీజియన్ గురించి అయినా అవన్నీ తర్వాత దానికి కోహ్లీ రెస్పాండ్ అవ్వడం అది ఇది అంటే టీం అంతా ఒక రకంగా అంటే ఒక్కసారి ఇట్లాంటివన్నీ టీంని దగ్గర తీసుకొస్తుంది. ఇప్పుడు మనం 36 ఆల్ అవుట్ అప్పుడు ఆస్ట్రేలియా టూర్‌లో ఇవన్నీ అరే మనం ఇట్లాంటిది ఏమన్నా మనల్ని జనాలు మన మీద పడుతుంటే మనం ఇంకా దగ్గరకొచ్చి ఇంకా బాగా ఆడతాం అనుకుంటాం గానీ, ఈ కేస్‌లో ఎందుకో జనాలు తిట్టుడు, జనాల రియాక్షన్స్ ఇండియాలో పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత రియాక్ట్ అవ్వడం ఫ్రై అయిపోయింది మన వాళ్ళు. మరి ఐపీఎల్ అంతా అక్కడ ఉన్నారు 2 మంత్స్ నుంచి, 3 మంత్స్ నుంచి. మొత్తం కలిపి మన వాళ్ళు అసలు ఫీల్డ్‌లో చూస్తే అసలు నన్ను జీరో ఇంటెంట్, జీరో పర్పస్ అసలు ఇంకా సరే బ్యాటింగ్ అయిపోయింది. తర్వాత బౌలింగ్‌లో ఏమన్నా మనకు కనిపిస్తదా అంటే, బుమ్రా తప్పితే ఎవరి బౌలింగ్ సక్కగా లేదు. ఎవ్వరు మినిమమ్ ట్రై గూడా చేస్తున్నట్టు అనిపియలేదు. ఫీల్డింగ్‌లో అయితే మన వాళ్ళు ఇగ అది ఫీల్డింగ్ పొజిషన్స్ వల్లనో, లేకపోతే మరి బౌలింగ్ ప్లాన్స్ సరిగ్గా లేకపోవడం వల్లనో అసలు మనం వికెట్ తీయడానికి ట్రై చేస్తున్నట్టే లేదు. బుమ్రా ఏసిన సెకండ్ ఓవర్ తప్పితే మిగతా ఎక్కడ అసలు న్యూజిలాండ్ వాళ్ళు కష్టపడలేదు. ఇంకా అసలు బ్యాటింగ్ చేయడమే కష్టం అనిపిస్తోంది అనుకుంటే వాళ్ళేమో ఇక ఇప్పుడు ఇక్కడ చూడు ఇప్పుడు మ్యాచ్ ఈజీగా గెలిచేస్తున్నారు న్యూజిలాండ్ వాళ్ళు అది వాళ్ళకే తెలుసు. కానీ వాళ్ళు ఎందుకని ఫాస్ట్ కొట్టడానికి ట్రై చేశారు? ఎందుకు డారెల్ మిచెల్ లేపు అందరిని కొట్టడానికి ట్రై చేశాడు? సింపుల్ గా బాల్ ఇట్లా నాక్ చేసుకుంటూ ఈజీగా సింగిల్ వస్తున్నాయి కొడితే అయిపోయేది. కానీ కాదు ఎందుకు పోయాడంటే అది తెలివితేటలు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు గ్రూప్ ఇప్పుడు పాయింట్స్ టేబుల్ లో వీడి పైన పోయి ఫినిష్ చేయాలంటే నెట్ రన్ రేట్ ప్లేలోకి వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ మనము ఫాస్ట్ గెలవడము వికెట్స్ అంటే ఎక్కువ ఓవర్స్ పేరుతో ఉండి గెలిస్తే మనకు బెటర్ అని చెప్పి వాళ్ళు అలా అంటే అలా విజన్ ఒక పద్ధతి కనిపిస్తుంది న్యూజిలాండ్ వాళ్ళ ఆటలో. కానీ నేను అది చేయలేదు. పోనీ మనం మ్యాచ్ దగ్గరికి క్లోజ్ తీసుకొచ్చి పోనీ నెట్ రన్ రేట్ హర్ట్ కాకుండా పోనీ మనం ఇంకా ఒక మ్యాథమెటికల్ ఛాన్స్ ఉంది. మనం కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ టేబుల్ వేసుకోవాలి. సో ఆ టేబుల్ వేసుకొని కూడా మనకి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో. సో ఆ పరంగా మనం ఏమన్నా ఆడదాము. ఒక వాళ్ళని టై డౌన్ చేసి అసలు సింగిల్స్ ఇవ్వకుండా ఏదో ఒకటి చేసి మనం మ్యాచ్ 17th, 19th, 18th వరకు తీసుకెళ్దాం అని ఏమాత్రం ఎఫర్ట్ చేయలేదు. సో అది అన్నీ బికాజ్ వీఆర్ అటర్ డిఫీట్ ఇది. అంటే అసలు ఇంకా క్వశ్చనే లేదు. అండ్ శార్దుల్ ఠాకూర్ అందరూ వచ్చి ఏదో మ్యాజిక్ చేస్తాడు. అబ్బా! శార్దుల్ ఠాకూర్ నీకు 4లు, 6లు కొడుతుంటే ఆ సీజన్ ఫస్ట్ ఓవర్ అందరూ అంటున్నారు. నేను ఒకటి చెప్తా ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ గొప్ప బౌలర్ కాదు. అసలు నన్నడిగితే యావరేజ్ టీ20 బౌలర్. బ్యాంగ్ యావరేజ్ టీ20 బౌలర్. అలాంటి బౌలర్ మన చెన్నైకి ఎందుకు బాగా ఆడాడు అంటే, చెన్నై టీమ్‌కి తెలుసు శార్దుల్ ఠాకూర్ ఎంత మంచి బౌలర్ తెలుసు. దీపక్ చాహర్ ఎంత ఎంత టాలెంట్ ఉందో తెలుసు. వాళ్ళకున్న బౌలింగ్ లైనప్ ఎంత టాలెంట్ ఉందో వాళ్ళకి క్లియర్‌గా తెలుసు. సో, ఆ క్లారిటీ వాళ్ళకుంది కాబట్టి వాళ్ళు బ్యాటింగ్‌లో వాళ్ళు మేకప్ చేసుకున్నారు. వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్‌కి క్లియర్ రోల్స్ ఇచ్చారు. ఓకే. మనం మనం ఇంత ఇంత టార్గెట్ లేకపోతే మనం గెలవనురా. మన బౌలింగ్ లైనప్‌కి అంత సీన్ లేదు. లార్డ్ ఠాకూర్ ఎఫెక్టివ్ అవ్వాలంటే ఇవి మాత్రం ఉండాలి మనకు టోటల్ అని వాళ్ళకి క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ మనకు ల్యాకింగ్ ఉంది. మనం తోపుతురుము మనం ఓకే ఇప్పుడు బ్యాటింగ్‌లో అరే కొలాప్స్ అయ్యాం కదా! మన దగ్గర బుమ్రా ఉన్నాడు. మన దగ్గర ఒకప్పుడు బాగా ఏసే భువి ఉన్నాడు. టెస్ట్ మ్యాచ్ స్పెషలిస్ట్ షమి ఉన్నాడు. ఇప్పుడు మిస్ట్రీ స్పిన్నర్ సగం ఫిట్ ఉన్న వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. అండ్ సర్ జడేజా ఉన్నాడు. సో సర్ జడేజా ఏమన్నా చేయగలడు. సో మనం 120 అయినా మనం డిఫెండ్ చేసేయొచ్చు అనుకోని మరి పొరబడి మరి టెస్ట్ మ్యాచ్ ఆడారో మధ్యలో మరి సో బేసిక్‌గా మన ఎబిలిటీస్‌ని మనం తెలుసుకోకపోతే ఇదే అయితది. సో సీఎస్‌కే ఇప్పుడు మరి కొంచెం ఐపీఎల్ డిస్కషన్ అయిపోయినా గానీ, సీఎస్‌కే ఎందుకు గెలుస్తదంటే వాళ్ళ వీక్‌నెస్‌లు ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళ స్ట్రెంగ్త్స్‌ని వాళ్ళు బ్యాక్ చేసుకుంటారు.
మనం మన వీక్‌నెస్ ఏంటో మనకు తెలియట్లేదు. స్క్వాడ్ కన్‌స్ట్రక్షన్ దగ్గర నుంచి అంతా మనం అన్ని మిస్టేక్సే చేస్తున్నాం. నువ్వు వికెట్ల గురించి చెప్తుంటే నేను ఇందాకే ఒక మీమ్ చూసాను. మన ఇంగ్లాండ్ బార్మీ ఆర్మీ ఫ్యాన్స్ గ్రూప్ ఒకటి ఉంటది కదా! వాళ్ళు వేసిన మీమ్ ఏంటంటే, ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా తీసిన వికెట్లు 2, లియామ్ లివింగ్‌స్టోన్ ఒక్కడే తీసిన వికెట్లు 3 అనుంది. సో, అబ్బా! గుండె పగలగొట్టారు కదరా అది. అసలే నిజంగా స్టాట్ చూసిన తర్వాత మరింకా ఏమంటారు చూడు, పుండె మీద కారం జల్లినట్టు అంటారు. ఇంకా నాకు కొన్ని కొన్ని సామెతలు కూడా మర్చిపోతున్నాను ఈ షాక్‌లో అసలు నేను నిజంగా. అంటే ఇప్పుడు టాస్ ఓడిపోవడం వల్ల ఇట్లా అయిందనేది లేమ్ ఎక్స్‌క్యూజ్ రాజు. అంటే ఓకే. అంటే టాస్ ఫ్యాక్ట్ అనేది ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళంతా 110 కొట్టడం మరి అదే ఇప్పుడు వీళ్ళు 130కి పోయిన ఆ! స్కోరు ఒక అర్థం ఒక రెస్పెక్ట్ అది 130కి పోతే స్కోర్. ఇప్పుడు పాకిస్తాన్‌తో కూడా అట్‌లీస్ట్ మనము 10 ఓవర్స్ అంటే పాకిస్తాన్ చేజింగ్‌లో 10 ఓవర్స్ వరకు ఒక వికెట్ పడకపోయినా, ఇంకా ఎంతో ఒక చిన్న హోప్ అనేది ఉన్నది. ఎందుకంటే అప్పటికి ఇంకా పాకిస్తాన్ వాళ్ళు దాదాపు 80 ఎంతో కొట్టాలి. సర్లే అంటే లాస్ట్ 10 ఓవర్స్‌లో రిక్వైర్డ్ రన్ రేట్ కొంచెం 7 అంటే 6 పైన ఉన్నప్పుడు ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంటదని ఫ్యాన్స్ అంటే టీ20 క్రికెట్‌లో మనం చాలా ఎగ్జాంపుల్స్ చూస్తాం. సో, ఎంతో కొంత హోప్ అయితే కొద్దిగైనా ఉన్నది. అప్పుడు ఆ జరిగిన మ్యాచ్‌లో. కానీ నిన్నైతే పూర్తిగా మరి ఇంకా వన్ సైడెడ్ అనే పదం గూడా సిగ్గుపడుతదేమో మన వాళ్ళు ఆడిన తీరు జూస్తే. సో, ఇంకా మన వాళ్ళు ఇప్పటికే చాలా గాయాలై ఉంటాయి. అసలు అంటే మన వాళ్ళకి 1 వీక్ గ్యాప్ ఉంది చూడు రాజు. అదొక పెద్ద అదొక పెద్ద ఈ బుద్ధిబండలా తయారైద్ది. అది ఎందుకంటే కూడా మెయిన్ టీమ్ ఇప్పుడు న్యూజిలాండ్, పాకిస్తాన్ 2 మెయిన్ టీమ్స్‌కి గ్యాప్ ఇవ్వడం ఎందుకో నాకు అర్థం గాలేదు. అంటే వాళ్ళు ఒకటే ఆలోచించారు ఐసీసీ వాళ్ళు. ఓకే. ఇండియా ఆడుతుందంటే అందరూ హాలిడే రోజు ఇంట్లో ఉండి మ్యాచ్ చూడాలి. అప్పుడే మనం ఎక్కువ యాడ్‌లు ఏసుకోవచ్చు, ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు. ఈ ఒక్క పాయింట్ వల్లనే వాళ్ళు వారం రోజులు పడుకోబెట్టారు మనోళ్ళని. ఆ మ్యాచ్ ఓడిపోయిన డిసప్పాయింట్‌మెంటు, జనాలు తిట్టేవన్నీ తిట్టుకుంటూ వాళ్ళు కూర్చొని రూమ్‌లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ ఐసోలేషన్స్ కూర్చొని ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటూ మనోళ్ళు అవే కామెంట్లు విన్నట్టున్నారు. పాకిస్తాన్ ఫ్యాన్స్ మన పైన ఏసిన ట్రోల్‌లు ఇవన్నీ ఏసి ఎందుకు ఇట్లా 1 వీక్ గ్యాప్ మంచిది కాదు. ఎస్పెషల్లీ ఆఫ్టర్ లాస్. అవును. చెప్తారుగా ఇప్పుడు సైకిల్ మించి కింద పడితే ఏమైతది? ఇమ్మీడియేట్‌గా సైకిల్ తొక్కాలి. ఎస్పెషల్లీ టీ20 క్రికెట్‌లో ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటది నువ్వు చెప్పినట్టుగానే. అండ్ నేనొక స్టాట్ తెలుసుకున్న తర్వాత షాక్ అయ్యాను. అంటే ఇప్పుడు ఉన్న అన్ని టీ20 టాప్ టీమ్స్ అంటే టెస్ట్ ప్లేయింగ్ నేషన్ టాప్ టీమ్స్ చూస్తే అన్ని టీమ్స్ కంటే మన అటాకింగ్ షాట్ పర్సెంటేజు బాగా తక్కువున్న టీమ్ మన ఇండియానే అంట. సో, దాన్ని బట్టి తెలుస్తుంది మనం ఇంకా కొంచెం ఆ కన్జర్వేటివ్ అప్రోచ్ వదలట్లేదు. అంటే ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన ఐపీఎల్‌లో కొంతమంది లెజెండ్స్‌గా వాళ్ళ పేరు తెచ్చుకోగలిగినా సరే ఇంకా ఆ కన్జర్వేటివ్ అప్రోచ్ అనేది ఏదైతే ఉందో టీ20 క్రికెట్‌లో దాని నుంచి ఇంకా పూర్తిగా బయటకు రావాలేదనే ఒక సూచన అయితే మనకు కనబడుతుంది. అండ్ అలాగే నువ్వు ఇందాక చెప్పినట్టు మైండ్‌సెట్ గురించి, మెంటల్ హెల్త్ ఇంపాక్ట్ గురించి చాలా మంచి మెన్షన్ చేసావు. సో, నిన్న నేను వర్క్ చేస్తున్నప్పుడు 'భరత్ సుందరేష్' అని అందరికీ సుపరిచితమైన రైటర్ అతను. అతను ఒక స్టోరీ షేర్ చేశాడు. ఏంటంటే అప్పుడు లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్‌తో టీ20 సీరీస్ ఆడతాం మనం న్యూజిలాండ్‌లో. అది మనం 5-0తో మనమే గెలుస్తాం అన్ని మ్యాచ్‌లు. ఆ 2 మ్యాచ్‌లు సూపర్ ఓవర్‌లకు కూడా కూడా వెళ్తాయి. ఒక మ్యాచ్ వచ్చేసి హమిల్టన్, ఇంకొకటి వెల్లింగ్టన్‌లో అనుకుంటా. సో, ఈ వెల్లింగ్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక రన్ ఔట్ చేస్తాడు కొలిన్ మన్రోని. సో, అంటే ఆ రన్ ఔట్ చేసిన అమేజ్‌మెంట్‌లో కోహ్లీ తనకు అది మైండ్‌సెట్ నుంచి పోవట్లేదంట. అంటే కోహ్లీ ప్రెజెంటేషన్స్ ఇంక మ్యాచ్ పూర్తయిపోయింది. సూపర్ ఓవర్ ఇండియా గెలుస్తది. ప్రెజెంటేషన్స్‌కి అందరూ రెడీ అయిపోయి సైమన్ డోల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటే పక్కనే భరత్ సుందరేషన్ వీళ్ళు రైటర్స్, జర్నలిస్ట్ వీళ్ళు ఉన్నప్పుడు కోహ్లీ వచ్చి చెప్తున్నాడంట. కలిన్ మున్రో రన్ ఔట్ అంటే అంత హిందీలోనే మొత్తం ఫ్లూయెంట్‌గా మనోడు ఆ రన్ ఔట్ చూసావా అసలు నేను చూసాను. కొలిన్ మున్రో వాడు టర్న్ అయ్యేటప్పుడే చూసాను. వాడు ఎండ్‌లో వేస్తే ఖచ్చితంగా ఔట్ అవుతాడని తెలిసి నేను వాడి వైపేసాను. అంటే ఎంత ఫోకస్డ్‌గా తను కొన్ని కొన్ని విషయాలు తన మైండ్‌ని ఎంత ఇంపాక్ట్ చేస్తాయి. విరాట్ కోహ్లీ ఎందుకు అందరూ మాట్లాడితే ఇంటెంట్ అని ఎందుకు అంటారు? తన ఒక రకమైనటువంటి అగ్రెసివ్ క్రికెటర్‌గా ఎందుకు తనకి పేరొచ్చింది ఇవన్నీ అంటే హీ లివ్స్ అండ్ బ్రీత్స్ క్రికెట్ అనేది మనకి ఈజీగా ఫీల్డ్‌లో ఉన్నప్పుడు కనబడతది. అండ్ అలాగే ఎంత కాదనుకున్నా ఒక 1 వీక్ బ్రేక్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ పాకిస్తాన్‌తో ఇప్పటివరకు మనం ఎప్పుడూ ఓడిపోలేదు. ఫస్ట్ టైమ్ ఓడిపోయాం. సో, ఖచ్చితంగా ప్లేయర్స్ కొంచెం అప్‌సెట్ అయ్యి ఉంటారనే మాట అయితే వాస్తవమే. కానీ ఓకే. సరే వాళ్ళంతా ప్రొఫెషనల్ క్రికెటర్స్ కదా! ఇలాంటియన్నీ అలవాటే గదా! మరలా వాళ్ళు ఒక రకమైనటువంటి అలాంటి విషయాలన్నీ పక్కన పెట్టేసి ఫ్రెష్ అప్రోచ్‌తో ఆడొచ్చు కదా! అనే రకమైనటువంటి క్వెషన్ మార్క్ కూడా ఏసుకోవచ్చు మనం. కాకపోతే
జరిగిన అగ్లీ ఇన్సిడెంట్స్ అంటే నార్మల్‌గా మ్యాచ్ ఓడిపోవడం ఒక ఎత్తు. సరే పాకిస్తాన్‌తో ఓడిపోవడం, రికార్డ్ పోవడం ఇదంతా ఒక ఎత్తు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఈ మధ్యలో జరిగినటువంటి రిలీజియస్ టైప్ ఆఫ్ ఒక ట్రోల్స్ అవ్వచ్చు, లేదు వేరే రకమైనటువంటి ఆఫ్ ద ఫీల్డ్ ఇష్యూస్ అవ్వచ్చు, సోషల్ మీడియా అబ్యూజ్ అవ్వచ్చు. ఇవన్నీ గూడా ఖచ్చితంగా ఎంతో కొంత అది మరి డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక రకమైనటువంటి నిరుత్సాహపరిచే విషయాలనమాట ఇవన్నీ గూడా. అండ్ అందులోకి 1 వీక్ గ్యాప్ ఉండడం అస్సలు హెల్ప్ అవ్వదు. ఎందుకంటే, నువ్వు అక్కడ ఆల్రెడీ వాళ్ళు గడుపుతుంది ఒక బబుల్ లైఫ్. బబుల్ లైఫ్ అంటే ఇంకా ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే, ఎప్పుడు చూసినా 4 గోడల మధ్య ఉండాలి. ఇంకా ఉన్న హోటల్ రూముల్లో చూసుకుంటూ ఒక చిన్న రిలీఫ్ ఏంటంటే అట్‌లీస్ట్ ఇప్పుడు ఫ్యామిలీస్ అలో చేశారు కాబట్టి, అట్‌లీస్ట్ ఫ్యామిలీస్‌తో స్పెండ్ చేయగలుగుతున్నారు. ఎంత ఫ్యామిలీస్‌తో స్పెండ్ చేసినా, నువ్వు ఉండే ఆ హోటల్ రూమ్‌లోనే 4 గోడల మధ్యనే అలా ఉంటూ గడపడం అనేది మనకు ఊహించుకోవడానికే అంత కష్టభరితంగా ఉంటే, నిజంగా ప్లేయర్స్ వాళ్ళు దాదాపు నాకు తెలిసి జూన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ దగ్గర నుండి వాళ్ళు ఇలాగే బబుల్ లైఫ్‌లో ఉన్నారు. అప్పుడు న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ అవ్వచ్చు, తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ అవ్వచ్చు, తర్వాత ఐపీఎల్ అవ్వచ్చు, తర్వాత వెంటనే వరల్డ్ కప్. అసలు బ్రేక్ ఎక్కడుంది? ఇప్పుడు తీసుకుంటే అందరూ మల్టీ ఫార్మాట్ ప్లేయర్సే. మళ్ళా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ మన మెయిన్ ప్లేయర్స్ అందరూ కూడా మల్టీ ఫార్మాట్‌లో ఆడి అన్ని ఫార్మాట్స్ అన్ని చోట్ల తిరిగి బబుల్ లైఫ్‌లో ఉండి నిజంగా పాపం ఎంత ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారో. మనం ప్లేయర్స్ ఫీల్డ్‌ని ఎంత కఠినంగా అసెస్ చేసినా వాళ్ళ మెంటల్ హెల్త్ విషయంలో మాత్రం నిజంగా ఏమాత్రం కూడా ఎవ్వరు చులకన చేసి మాట్లాడకూడదు. ఇమాజిన్ చేసుకోవడానికి అంత టఫ్‌గా ఉంటే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న వాళ్ళకి ఎంత ఇదిగా ఉంటదో ఒక్కసారి ఆలోచించండి. అది నిజమే. అంటే ప్రతి టీమ్ అది గో త్రూ అయితుంది గానీ, మన వాళ్ళు కంటిన్యూయస్‌గా ఉన్నారు. ఇంగ్లాండ్ టూర్ తర్వాత ఐపీఎల్ తర్వాత ఇప్పుడిది. ఇంకా అన్ని ఇప్పుడు ఇదే సెటప్ వీళ్ళే ఇప్పుడు రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ ఇంగ్లాండ్‌లో ఉండేది. వేరే టీమ్స్ చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు బంగ్లాదేశ్ పోయినప్పుడు సగం టీమ్ పోనే పోలేదు. నీకు ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు సగం ప్లేయర్స్ ఇంట్లో పడుకున్నారు. మేము మెంటల్ హెల్త్ బ్రేక్ తీసుకుంటున్నాం అని చెప్పి బట్లర్ వీళ్ళందరూ. బేర్స్టో లాంటి వాళ్ళు ఐపీఎల్‌కి కూడా రాలేదు. అదే ఇక మనకున్న సిచ్యుయేషన్స్ లో మేబీ ఇప్పుడున్న కరెంట్ ఐపీఎల్ స్క్వాడ్ అంటే వరల్డ్ కప్ స్క్వాడ్స్ లో ఇండియన్ స్క్వాడే మేబీ బబుల్ వల్ల అలసిపోయి ఉందేమో అని చెప్పుకోవచ్చు. టీమ్ సెలెక్షన్ కు వద్దాం అసలు. అంటే ఇషాన్ కిషన్ ని తీసుకోవడం యాక్చువల్గా నాది మంచి డిసిషన్, నేను సపోర్ట్ చేస్తా, మంచి పని చేశారు. బట్ వాళ్ళు మేబీ అంటే అది మనం దీని గురించి మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం. మిడిల్ ఆర్డర్ లో వేస్తే వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు దే ఆర్ స్మార్ట్ ఇనఫ్. ఇప్పుడు ఒకే ఒక్క విషయం వల్ల వాళ్ళు కిషన్ ఓపెనింగ్ పంపించారు. ఇప్పుడు కేఎల్ ఇంకా రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తే మిచెల్ శాంట్నర్ వేసేవాడు ఫస్ట్ ఓవర్ సింపుల్ గా, 2 ఓవర్లు తినేసేవాడు పవర్ ప్లేలో. సో అట్లా తినకుండా ఉండాలి అందుకని చెప్పి వాళ్ళు ఇషాన్ కిషన్ పంపించారు ఓపెనింగ్. అండ్ యాక్చువల్ గా అది మంచి డిసిషనే. ఇప్పుడు బోల్డ్ బౌలింగ్ లో అవుట్ అవ్వకపోయి ఉంటే మేబీ ఇప్పుడు ఇషాన్ కిషన్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేవాడు. ఒకవేళ పవర్ ప్లే లో ఇషాన్ కిషన్ వికెట్ పడకపోయిన తర్వాత శాంట్నర్ తీసుకొస్తే ఇషాన్ కిషన్ నిర్దాక్షిణ్యంగా కొట్టేవాడు. బట్ తను అవుట్ అవ్వడం వల్ల పంత్ కూడా అటాక్ చేయలేదు చూడు, అది అక్కడ మనం ఓడిపోయాం మ్యాచ్. అవును రాహుల్. అంటే ఇషాన్ కిషన్ ఆల్రెడీ తను ముంబై ఇండియన్స్‌లో ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ చాలా సార్లు ఆడే ఉంటాడు తను గత 2 సీజన్‌లుగా. సో, ప ఆటోమేటిక్‌గా ఏంటంటే కొంచెం ఇషాన్ కిషన్ అండ్ రిషబ్ పంత్ ఇద్దరితోటి మనకు తెలుసు వాళ్ళిద్దరూ కూడా ఇన్‌స్టింక్టివ్ హుక్కర్స్ ఆఫ్ క్రికెట్ బాల్. సో, షార్ట్ బాల్ వచ్చింది. సరే మంచిగా బౌండరీ కొడదామని అనుకున్నాడు. కానీ దొరికిపోయాడు బౌండరీలో. ఓకే. అలాంటి షాట్‌ని నిజంగా తప్పు పట్టలేము. కానీ అది ఎంత ప్రభావం చూపించిందంటే ఆటోమేటిక్‌గా సరే మనం ఒక వికెట్టే పడింది. మనం ఆ లాస్ట్ మ్యాచ్‌లో షహీన్ అఫ్రిది ఆ స్వింగ్ బౌలింగ్ ఔట్ అయిన విధంగా అంత డ్యామేజ్ అయితే జరగలేదు. డ్యామేజ్ కంట్రోల్ చేశారు. ఫిఫ్త్ ఓవర్, సిక్స్త్ ఓవర్ టైమ్‌కి కొంచెం 34 35 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ ఓకే. ఇక్కడి నుంచి అసలైన మ్యాచ్ మొదలవుతది. మనం కంట్రోల్‌లోనే ఉన్నాము. మనకింకా బ్యాటింగ్ డెప్త్ ఉంది అనుకున్న టైంలో నిజంగా మరి కేఎల్ రాహుల్ ఔట్ అవ్వడం, తర్వాత రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరు కూడా సిక్స్‌లు కొట్టడానికి ప్రయత్నం చేసి ఔట్ అవ్వడం. అంటే నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తదంటే, అంటే ఇది మరీ కఠినంగా చూసినట్టు అవ్వచ్చు. కానీ నాకు అనిపించేదేంటంటే, ఇప్పుడు రోహిత్ శర్మ అయినా, విరాట్ కోహ్లీ అయినా, కేఎల్ రాహుల్ వీళ్ళెవరైనా సరే అలాంగ్ ద గ్రౌండ్ బౌండరీస్ కొట్టగలిగే ఎబిలిటీని నిజంగా ఒక పరీక్ష కింద పెడితే, నాకు తెలిసి ప్రెజెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆల్ ఫార్మాట్స్‌లో టాప్ 5లో వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా ఉంటారు. అంటే బౌండరీలు కొట్టగలిగే ఎబిలిటీ ఎలాంటి ఏరియాలోకైనా మిడ్ వికెట్ తీసుకో, కవర్ తీసుకో, ఎక్కడికైనా. కానీ మరి ఇలాంటి కొంచెం ఏంటంటే ఇప్పుడు దుబాయ్‌లో ఉన్న కండిషన్స్ గురించి కూడా మనం కొంచెం క్రిటికల్‌గా చెప్పుకోవాలంటే, ఇవేమీ మరీ ఫ్లాట్ ట్రాక్స్ కాదు. లేదు ఆస్ట్రేలియా లాగా మంచిగా పేస్ అండ్ బౌన్స్ ఉండే ట్రాక్స్ కాదు. లేదు అలాగని ఇండియాలో లాగా కొన్ని చోట్ల
మనకి ఇప్పుడు చిన్నస్వామి లాంటి స్టేడియం లాగా షార్ట్ బౌండరీస్ ఉంటాయి. సో, టార్గెట్ చేయొచ్చు అనుకునే టైప్ ఆఫ్ ఇది కూడా కాదు. సో, ఇక్కడ ఉండే ఛాలెంజెస్ తోటి మనం ఏంటంటే ఎందుకు బౌండరీస్ కొట్టడానికి అంత ఎక్కువ మక్కువ చూపించట్లేదు. ఎందుకంటే మనదేమి పవర్ టీమ్ కాదు. అంటే వెస్ట్ ఇండీస్ వాళ్ళంటే కంప్లీట్ నంబర్ 1 నుంచి నంబర్ 8 వరకు అందరూ సిక్స్ హీటర్సే. ఎందుకంటే వాళ్ళ మజిల్ స్ట్రెంత్ తీసుకున్నా, వాళ్ళ హిస్టరీ తీసుకున్నా, వాళ్ళ రికార్డ్స్ తీసుకున్నా, వెస్ట్ ఇండీస్ టీము టీ20 వరల్డ్ కప్‌లు గెలిచిన పీక్ హిస్టరీ తీసుకున్నా అంతా కూడా టీమ్ ఫుల్ ఆఫ్ పవర్ అనమాట. సో, అలాంటి వాళ్ళు సిక్స్‌లు కొట్టడానికి ప్రయత్నం చేసినా తప్పులేదు. ఎందుకంటే దట్ ఈస్ హౌ దేర్ డీఎన్ఏ ఈస్, వెస్ట్ ఇండీస్ క్రికెట్ డీఎన్ఏ ఈస్. కానీ మన వాళ్ళు ఎందుకు అంటే ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఖచ్చితంగా సిక్స్ హిట్టింగ్‌నే ఎందుకు ఆప్షన్‌గా పరిగణించాలి? మేబీ కొంచెం తెలివిగా అంటే కోహ్లీ దగ్గర ఈ ఆట చాలా బావుంటది. అంటే ఎక్కడైనా గ్యాప్స్‌ని మానిప్యులేట్ చేసి సింగిల్స్‌ని 2గా తిప్పడం అండ్ అలాగే గ్యాప్స్‌ని పిక్ చేసుకొని బౌండరీలు కొట్టడం ఇవన్నీ. కానీ మన వాళ్ళేంటంటే ఓకే. కొంచెం అటాక్ చేసేయాలి ఎలా అయినా సిక్స్‌లు కొట్టి కొంచెం స్కోర్ బోర్డ్‌ని పరిగెత్తించాలనే క్రమంలో కొంచెం మరీ సిక్స్‌లు కొట్టడానికి ప్రయత్నం చేశారు. సిక్స్‌లు కొట్టడానికి ప్రయత్నం చేసి కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఆ లాంగ్ ఆన్ బౌండరీ దగ్గర దొరికిపోయారు. సో, నిజంగా అంటే బ్యాటింగ్ అసలే నాకు ఆ కోహ్లీ ఔట్ అయిపోయిన తర్వాత జరిగిన బ్యాటింగ్ నాకు నిజంగా గుర్తులేదు రాహుల్. ఏదో మసకగా టీవీలో ఏదో చూసాను స్కోర్ బోర్డ్ లాస్ట్‌లో 111 ఎంతో కొట్టాము అని మాత్రం గుర్తుంది తప్ప, ఒక్కసారి కోహ్లీ ఔట్ అయిపోయిన తర్వాత అసలు టీవీలో బ్యాటింగ్ ఏం జరిగిందో కూడా నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. అసలేదో లాస్ట్‌కి ఒక జడేజా కొద్దిగా ఒక బౌండరీ, ఓ 6 అట్లా కొట్టి తీసుకెళ్ళాడే తప్ప అసలు 100 కూడా కొడతామో లేదో డౌట్. సో, అంటే మన చాలా అంటే ఏది వర్కౌట్ కాలేదు. మరి డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్ రాజు. 2 మ్యాచ్‌లు కంటిన్యూయస్‌గా ఇట్లా అవ్వడం అన్యాయం. అంటే వార్మప్స్‌లో చూస్తే లేపి ఆడారు అక్కడ. అబ్బా! ఇంగ్లాండ్‌నయితే చిత్తుగా కొట్టారు. ఇది ఏ బౌలింగ్ లైనప్ అయితే టీమ్స్‌ని 100 కాల్ ఔట్ చేస్తుందో ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళ బౌలింగ్ లైనప్ వాళ్ళని చిత్తుగా కొట్టాం. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ ఆడారు ఆ మ్యాచ్. మరి ఎందుకో మరి అప్పుడు 2007 వరల్డ్ కప్ అప్పుడు కూడా వార్మప్స్‌లో ఎగిరెగిరి ఆడాము. ఏమైంది ఫస్ట్ మ్యాచే బంగ్లాదేశ్‌తో ఓడిపోయాం. సో, ఇవి నుంచి ఆ వార్మప్స్ ఆడడం బంద్ చేసేయాలి మనం వరల్డ్ కప్. అంతే అంటావా? ఇంక మరి అవును ఇంతకి మరి ఛాన్సెస్‌కొచ్చేస్తే ఇక మంగళహారతి పాడేసినట్టే అంటావా? ఆ! ఛాన్సెస్ మరి అవును రాహుల్. అంటే మరి బాగా ఏమంటారు ఇంగ్లీష్‌లో అయితే ఆప్టిమిస్టిక్ అంటారు. మరి తెలుగులో ఆశావాదులు అంటారేమో. సో, అలాంటి వాళ్ళకి ఇంకా ఎంతో కొంత హోప్ అనేది ఉంటది. అండ్ మనం కూడా కొంచెం రియలిస్టిక్‌గా మాట్లాడుకోవాలంటే ఇండియాకి ఇంకా స్లిమ్ ఛాన్స్ ఉంది. ఆ స్లిమ్ ఛాన్స్ ఏంటనేది ఈక్వేషన్ ఆల్రెడీ మన లిజనర్స్‌కి మనకంటే బాగా తెలుసు. సో, మరి ఆ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు జస్ట్ న్యూజిలాండ్ గురించి ఒక చిన్న మెన్షన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు డారెల్ మిచెల్ ఉన్నాడు. అసలు నువ్వు లాస్ట్ ఎపిసోడ్‌లో కూడా చెప్పావు. ఏంటో రాజు వీళ్ళు డారెల్ మిచెల్‌ని ఆడిస్తున్నారు టాప్ ఆఫ్ ది ఆర్డర్‌లో. ఆల్రెడీ చాలా మంది ఓపెనర్స్‌ని పెట్టుకున్నాను. కానీ చూడు ఆ మూవ్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. అంటే ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడిపించారు. వర్కౌట్ అయింది. సేమ్ మూవ్ కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే మార్టిన్ గప్టిల్ వేరే కండిషన్స్‌లో తను ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడో ఇలాంటి కండిషన్స్‌లో తన ఇంపాక్ట్ అంత ఉండదని ఆల్రెడీ వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే తను ఆల్రెడీ పీఎస్ఎల్ ఆడాడు. అండ్ అలాగే తన స్ట్రైక్ రేట్ హిస్టరీ చూసుకున్న రీసెంట్‌గా తను స్ట్రగుల్ అవుతున్నాడు. ఎందుకంటే తను నాట్ ద ఓల్డ్ మార్టిన్ గప్టిల్ ఎనీమోర్. సో, అందుకని ఏం చేశారంటే డారెల్ మిచెల్‌కి ఒక క్లియర్ రోల్ ఇచ్చారు. ఓకే. మార్టిన్ గప్టిల్ కొన్ని కొన్ని సార్లు స్ట్రగుల్ అవుతాడు. ఒకవేళ తనకు వర్కౌట్ అయితే నువ్వు యాంకర్ చేసుకో. లేదంటే నువ్వు అటాక్ చేసేయి అని తనకు రోల్ ఇచ్చారు. తనది ఫుల్‌ఫిల్ చేశాడండి. అలాగే నిన్న తను బౌండరీ దగ్గర ప ప జేమ్స్ నీషమ్ క్యాచ్ ఒకటి అంటే హార్దిక్ పాండ్యాది 6 వెళ్ళేది ఆపి ఒక స్టాప్ చేస్తాడు. అండ్ అలాగే డారెల్ మిచెల్ తను ఆడిన బ్యాటింగ్ విధానం అంటే 1 షాట్ ఆఫ్ 50 అనుకుంటా. సో, ఒక విధంగా చూసుకుంటే న్యూజిలాండ్ వాళ్ళు ఎంత క్లియర్‌గా అంటే న్యూజిలాండ్ వాళ్ళని కాదు. ఈవెన్ ఇంగ్లాండ్ ఇలాంటి టీమ్స్ తీసుకున్న ఈ రోల్ క్లారిటీ వల్ల వల్ల ఉండే బెనిఫిట్ ఏంటనేది మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ అలాగే కేన్ విలియమ్సన్ ఒక షాట్ ఆడతాడు ర్యాంప్ షాట్. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఇప్పటికీ ఐసీసీ వాళ్ళు రీల్స్‌లో వేశారది. ఆ షాట్ ఆడిన తర్వాత విరాట్ కోహ్లీ ఎక్స్‌ప్రెషన్ చూస్తే నిజంగా రాహుల్ ఎలాంటి ఫ్యాన్ అయినా సరే కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవాల్సిందే. అంత దారుణంగా ఉంటది. సో, ఇంకంతే ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ గురించి ఇంకా ఎక్కువగా మనం చెప్పలేము. మనం చెప్పి మన లిజనర్స్‌ని ఏడిపించొద్దింక. ఆపేద్దాం ఇంక. అంటే ఒకట్లే అండి క్రెడిట్ ఇవ్వాలి న్యూజిలాండ్ వాళ్ళు ప్లాన్డ్ అవుట్‌ఫిట్ చాలా పర్ఫెక్ట్ బౌలింగ్ ప్లాన్స్. నీకు సూపర్బ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్స్‌ని అసలు అంతా బాగా చేశారు. మీకు కొడుతుంటే ప్రతి బాల్ ఎక్కడైనా బాల్ పోతుందంటే ఫీల్డర్ ఉన్నాడక్కడ. ఎక్కడైనా బాల్ గాల్లోకి పోతే అటు సైడ్ ఫీల్డర్ వచ్చి క్యాచ్ పట్టేస్తున్నాడు. లేదా డ్రాప్ చేస్తున్నాడు. సో, అంటే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి గానీ మనం వి ఆర్ నాట్
సమ్ యావరేజ్ సైడ్ వీఆర్ టోర్నమెంట్ ఫేవరెట్స్ ఇండియా. మరి టోర్నమెంట్ ఫేవరెట్స్ లా ఆడకపోతే తిట్టాలి, మరి తప్పదు అవతల టీం ఎంత బాగా ఆడినా. అవును. సో మరి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో గెలవాలి మనం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో ఇప్పుడు ఏమన్నా మనం అందరం తక్కువ అంచనా అస్సలు వేయలేము. వాళ్ళు చూసి వాళ్ళు కొంచెం తేడాగా ఉంటే వాళ్ళు మీద పడి తినేస్తారు టీము. ఎట్లా ఉంది వాడు బ్యాటింగ్ లైనప్ అసలు? నజీబ్ జర్దాను, రమనుల్లా గుర్బాజ్, నీకు నీకు మొహమ్మద్ నబీ చాలా బాగా ఆడుతున్నాడు అసలు ఈ మ్యాచెస్ లో, అసలు ప్రతి మ్యాచ్ లో. నీకు అఫ్ఘాన్ గేల్, హజరతుల్లా జజాయ్ ని బుమ్రా అవుట్ చేయకపోతే నాకు తెలిసి మనకి ఉంటది భర్త పూజ. ఆఫ్ఘనిస్తాన్ నువ్వు చెప్పినట్టుగానే ఒక పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ లైనప్ వాళ్ళది. కానీ మనం వాళ్ళు పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచ్ చూసాం. ఎలా వాళ్ళ టాప్ ఆఫ్ ది ఆర్డర్ అప్రోచ్ ఎలా ఉన్నది అని. వాళ్ళు వికెట్లు పోయినా కొడతానే ఉన్నారు. 4లు, 6లు కొట్టడానికి అంటే ఏదో 10 ఓవర్సే మ్యాచ్ అనేటప్పుడు ఒక టీమ్ ఎలా అప్రోచ్ అవుతదో సేమ్ అదే స్టైల్‌లో అప్రోచ్ అయ్యారు. కానీ అలా అలా ఆడి వాళ్ళు ఆల్మోస్ట్ 100, 120 లోపు ఆల్ ఔట్ అయిపోతారేమో అనేలాగా అనిపించినా మరలా కానీ అక్కడ ఆపాడు, అక్కడ అంతే. ఆపారు అక్కడే మ వాళ్ళు. మ ఎప్పుడైతే అవును. అక్కడే మొహమ్మద్ నబీ ఆపి మొహం నీకు 17th ఓవర్ దగ్గర స్టార్ట్ చేశారు మళ్ళీ. అవును. నువ్వు నబీ అది అండ్ నీకు గుల్బుద్దీన్ నయీబ్ అనుకుంటా కదా! ఆ! వాళ్ళు ఆపుకొని మళ్ళీ కొట్టారు. సో, నీకు ఫస్ట్‌లో కొట్టడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాత ఆపుకున్నారు కాసేపు. ఆపుకొని మళ్ళీ కొట్టారు. అంతేగాని మొత్తం ఆపేసుకొని నీకు 100 కొడితే చాలు మనము 100 ఫర్ 6 కొట్టేసి మనం 20 ఓవర్స్‌లో ఆల్ ఔట్ అవ్వకుండా మనం 49 ఆల్ ఔట్ అయిపోతాం అని భయపడి వాళ్ళు ఆపుకోలేదు కదా! సో, వాళ్ళు ఒక క్లియర్ ప్లాన్‌తో ఆడారు. అంతేగాని మొత్తం మనం ఇంకా అరే! మనం ఆల్ ఔట్ అవ్వకుండా ఆడితేనే బెటర్ అని చెప్పి ఆడలేదు కదా! అవును. 100% రాహుల్. అంటే నువ్వు చెప్పిన దానికి దేనికి సంకేతం అంటే, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ బౌలింగ్‌లో అరే! రషీద్ ఖాన్ ఒక బౌలర్ ఉన్నాడు, నబీ అని ఒక బౌలర్ ఉన్నాడని వాళ్ళ బౌలింగ్ టాలెంట్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళు అన్ని టీమ్స్. అంటే బ్యాటింగ్‌లో కూడా ఎవరో ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు గానీ, వాళ్ళ బ్యాటింగ్ గురించి పెద్దగా చర్చకొచ్చే అంశాలేం పెద్దగా ఉండేవి గాదు. కానీ ఇప్పుడు మనం వాళ్ళ బ్యాటింగ్‌లో కూడా ఎంత పరిణితి చెందారని మాట్లాడుకుంటున్నామంటే, ఇట్ ఈస్ ఎ సైన్ దట్ దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంప్రూవ్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్స్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అనేది. అండ్ పర్టిక్యులర్‌గా వాళ్ళ కంట్రీలో జరుగుతున్న సంగతులు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో అది మనం కొంచెం పక్క పక్క పేజీల్లో పెట్టుకొని చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆఫ్ఘనిస్తాన్స్ రెసిలియన్స్. సో, అస్గర్ అఫ్ఘాన్ అని తను నిన్న రిటైర్ అయ్యాడు. అంటే తను లాస్ట్ మ్యాచ్ ఆడాడు. తను వన్ ఆఫ్ ది ఫస్ట్ గైస్ టు పుట్ ఆఫ్ఘనిస్తాన్స్ క్రికెట్ ఆన్ ద మ్యాప్ అనమాట. బట్ మరి ఇండియాతో జరిగే మ్యాచ్‌లో అతని రీప్లేస్‌మెంట్ ఎవరుంటారో నాకు సరిగ్గా తెలీదు గానీ, మరి విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఇండియాకి గాని, ఆఫ్ఘనిస్తాన్ గాని అసలు ఆ మ్యాచ్‌లో ఫస్ట్ టాస్ గెలుస్తామో జెప్పసలే. ఏ ఇక టాస్ గురించి మనం మాట్లాడదంటే, మనం టాస్ గురించి మనం ఎక్స్‌క్యూజ్ ఇచ్చే టీమ్ ఉండొద్దు రాజు. ఇప్పుడు వెస్టిండీస్ ఉన్నారు. ఏమైంది వాళ్ళు షార్జాలో వీళ్ళ పైన బంగ్లాదేశ్ పైన టాస్ ఓడిపోయారు. వాళ్ళు నీకు చేజింగ్ కాదు, డిఫెండ్ చేయాల్సొచ్చింది. ఆ పిచ్ పైన బంగ్లాదేశ్‌ని కొట్టడం ఈజీ కాదు. అండ్ వాళ్ళు టూ మచ్ ప్రెషర్‌లో ఉండే డిఫెండింగ్ ఛాంపియన్స్ 2 ఓడిపోయారు. ఇంకో మ్యాచ్ ఓడిపోతే ఇంటికి పోతారు. వాళ్ళు మరి ఫైర్ చూపియలేదా? వాళ్ళు నీకు ఎంత బాగా ఆడారు వాళ్ళు. నీకు ఒక 145కి అట్లా కొట్టారు. వాళ్ళదంత గొప్ప బౌలింగ్ లైనప్ కాదు. అక్కడ మహమ్మదుల్లా రియాద్ ఎంత బాగా ఆడుతున్నాడు. బట్ అయినా నీకు వాళ్ళని లాస్ట్ వరకు తీసుకెళ్ళి రస్సెల్ నీకు కసిగా బౌలింగ్ ఏసి అలా కమ్‌బ్యాక్ ఇచ్చి వాళ్ళు గెలిచారు. సేమ్‌గా ఇప్పుడు వెస్టిండీస్ వాళ్ళు ఎలా గెలిచారో మనం అక్కడికి అలా గెలవచ్చు. కానీ మనలో అది ఉందా? ఫైర్ ఉందా? అనేది నాకు డౌట్‌గా ఉంది చూస్తుంటే టీమ్ మీద. ఇప్పుడు ఇక మెయిన్ ఫ్యాక్టర్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు రషీద్ ఖాన్‌ని ఓ 12 ఓవర్స్ అది దింపుతున్నారు. 12 ఓవర్స్ నుంచి 20 ఓవర్స్ వరకు కంటిన్యూయస్‌గా ఏపిస్తున్నారు. వాళ్ళ ఆ టాక్టిక్ ఫస్ట్ నుంచి రషీద్‌ని అట్లానే వాడతారు వాళ్ళు. మరి 12 ఓవర్స్‌కి వచ్చేంత వరకు మన వాళ్ళు మరి రషీద్ బౌలింగ్ దృష్టిలో పెట్టుకొని ముందు అటాక్ చేయకపోతే తర్వాత రషీద్ ఖాన్‌కి లైన్‌కి వికెట్లు ఇవ్వాల్సొస్తది. సో, మనం ఇప్పుడు వీళ్ళు చిన్న చిన్న బౌలర్స్ ఉన్నారు. కరీం జన్నత్, వీళ్ళందరూ గుల్బదీన్ నయీం, వీళ్ళందరినీ టార్గెట్ చేయకుండా వాళ్ళతో కూడా నువ్వు మంచిగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఓడిఐ మ్యాచ్ లాగా ఆడామనుకో ఫస్ట్ 12 ఓవర్స్‌లో మనం ఓడిపోతాం మ్యాచ్. ఈజీగా ఓడిపోతాం నాకు తెలిసి. రాహుల్ మన వాళ్ళు ఈ ఎపిసోడ్ విన్న తర్వాత అరే! మన ఇండియాకి ఇంకా సెమీస్‌కి ఎంతో కొంత అవకాశాలు ఉంటాయిరా! మన క్రికెట్ నగర్ ఎపిసోడ్ విన్న తర్వాత ఇంకా ఆశలు పెంచుకోవచ్చనే ఒక ఊహతోటి వింటూ ఉంటే ఉన్న కొద్దిపాటి ఆశలను కూడా చంపేసేలా ఉన్నావు నువ్వసలే. అంటే ఓకే. అంటే ఆఫ్ఘనిస్తాన్ పైన గెలవడం అనేది ఆహ్, ఏమాత్రం ఈజీ కాదు. ఈవెన్ ఇప్పుడు మనం పాకిస్తాన్, న్యూజిలాండ్‌ని ఎంత సీరియస్ అపోనెంట్స్‌గా ట్రీట్ చేస్తామో, నాకు తెలిసి ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఒక రెట్టు ఎక్కువగానే ట్రీట్ చేయాలి. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇప్పుడు
ఇండియాకి జరిగిన ఫస్ట్ 2 మ్యాచ్‌ల్లో జరిగిన ఘోర పరాభవానికి నాకు తెలిసి మన వాళ్ళు ఇంకా ఇంటెన్సిటీ ఇవన్నీ డస్ట్‌బిన్‌లో పడేసి వచ్చి ఆల్ గన్స్ బ్లేజింగ్ అంటారు ఇంకా ఇంగ్లీష్‌లో. అంటే ఇంక ప్రతి బాలు కొడితే 4 పోలేదంటే 6 పోవాలనే రకమైనటువంటి యాటిట్యూడ్‌తో ఆడతారేమో అని ఒక చిన్న ఆశ ఉంది నాకు. ముజీబ్‌ని మనం ఐపీఎల్‌లో ఎట్లా కొడతారు మన ఇండియన్ బ్యాట్స్‌మెన్ అట్లా కొట్టాలి. ఈవెన్ రషీద్‌ని కూడా టార్గెట్ చేశారు. అంటే ఐ థింక్ 'సూర్యకుమార్ యాదవో' ఎవరో మొన్న జరిగిన ఆ! మన ఐపీఎల్ మ్యాచ్‌లోనే. మొన్న ఐపీఎల్‌లో అవును. అవును. హ్మ్. సో, ఒక సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈవెన్ నబీన్ గూడా ఆ రోజు మనం అబుదాబిలో సన్‌రైజర్స్ పైన లాస్ట్ ఇషాన్ మ్యాచ్‌లో కిషన్. క చితక్కొట్టుడు కొడతారు. మొహమ్మద్ నబీ స్టార్టింగ్ ఫస్ట్ ఓవరే 2 ఫోర్‌లో ఎన్నో కొట్టి అట్లా. సో, అంటే ఖచ్చితంగా దే ఆర్ ఆల్ టార్గెటబుల్ బౌలర్సే. మరీ ఇప్పుడు ఫుల్‌గా. అండ్ ఇంకొకటేంటంటే మనకి అక్కడ పేస్‌లో నవీనుల్ హక్ ఒక్కడే ఉన్నాడు కొంచెం. ఎంతో కొంత కొద్దో గొప్పో కంట్రోల్ చేసి గ్లోబల్ లీగ్స్ చాలా ఆడాడు తను. సీపీఎల్ ఇలాగ ఆ లీగ్స్, ఈ లీగ్స్ చాలా ఆడాడు. అండ్ తన దగ్గరేంటంటే స్లోవర్ బాల్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొద్దో గొప్పో పేస్ బౌలింగ్‌లో ఇబ్బంది పెట్టగలిగే బౌలర్ ఎవరైనా ఉన్నారంటే నవీనుల్ హక్ ఒక్కడే ఉన్నాడు. సో, ఆ రోజు ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ పైన ఎలా అయితే ఆడారో అంటే మనం ఒక 280, 290 అలా కొట్టి సన్‌రైజర్స్ వాళ్ళని 60, 70కి, 30కో, 40కో ఆల్ ఔట్ చేసేయాలని ఏదో ఒక ఈక్వేషన్ ఉండేది కదా! అప్పట్లో ఒక ఈక్వేషన్‌తో ఎలా ఆడారో నాకు తెలిసి మన వాళ్ళు మిగిలిన మ్యాచ్‌లన్నీ కూడా అలాగే ఆడి ఆఖరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు న్యూజిలాండ్ కొడతారని మన వాళ్ళు ఆశలు పెట్టుకోవాలి. ఇదేనా సినారియో ఇండియా సెమీస్‌కెళ్ళాలంటే? బట్ ఆఫ్ఘనిస్తాన్‌తో కంఫర్టబుల్‌గా గెలవాలి. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలవాలి. కంఫర్టబుల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? గెలవాలి. అసలు ఆఫ్ఘనిస్తాన్ వాడు వీక్ టీమ్ కాదు. నిజమే రాహుల్. అంటే ఆఫ్ఘనిస్తాన్ కొట్టడం అంత ఈజీ గాదు. కానీ సింపుల్‌గా చెప్పాలంటే ఇండియా ఇంకా సెమీస్‌కి వెళ్ళాలి అనుంటే మనకి చాలా ఫ్యాక్టర్స్ మనకు వర్కౌట్ అవ్వాలి. అందులో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ పైన గెలవాలి. అండ్ స్కాట్లాండ్ పైన అండ్ అలాగే నమీబియా పైన బీభత్సమైన విక్టరీలు సృష్టించాలి. ఇంకెలా అంటే మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే దాదాపు ఒక 200 ఎంతో కొట్టేసి వాళ్ళని 50, 60కో ఆల్ ఔట్ చేసేయగలగాలి. లేదు వాళ్ళని ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళదే అయితే అప్పుడు నెట్ రన్ రేట్ అంత ఎక్కువ ప్రభావితం చేయకపోవచ్చు. బట్ స్టిల్ అల్టిమేట్‌గా ఏంటంటే వాళ్ళని అపోజిట్ టీమ్స్‌ని వీలైనంత త్వరగా ఆల్ ఔట్ చేయాలి. మన టీమ్ వీలైనంత తక్కువ వికెట్లు కోల్పోవాలి. సో, ఇది సింపుల్ మంత్ర. కానీ ఇప్పటికి కూడా ఇండియాకి ఏదో చాలా తక్కువ ఛాన్స్ ఉంది. బట్ అల్టిమేట్‌గా ఒక చిన్న రిలీఫ్ ఏంటంటే ఇంకా జస్ట్ 1 ఇయర్‌లో మనకు మరలా ఇంకొక టీ20 వరల్డ్ కప్ ఉండబోతుంది. అది కూడా ఆస్ట్రేలియన్ కండిషన్స్ పైన. నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను రాహుల్. ఆస్ట్రేలియన్ కండిషన్స్‌లో మన వాళ్ళు ఎందుకో బాగా సక్సీడ్ అవుతారు. ఎందుకంటే అక్కడ మంచి పేస్ ఉంటది. మంచి బౌన్స్ ఉంటది. షార్ట్ బాల్స్‌ని ఒకప్పుడు ఏంటంటే ఇండియన్ క్రికెటర్ షార్ట్ బాల్స్ అంత పెద్దగా ఆడలేరు అని ఒక మార్క్ ఉండేది గానీ, ఇప్పుడసలు ఇండియన్ క్రికెట్ బ్యాట్స్‌మెన్‌కి షార్ట్ బాల్ ఎయాలంటే భయపడుతున్నారు వరల్డ్ క్రికెట్‌లో ఎవరైనా. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని అంటే మరీ నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ గురించి ఇప్పుడే మాట్లాడేయడం కొంచెం ఓవర్ అనిపించొచ్చు. బట్ స్టిల్ నాకు ఇంక నెక్స్ట్ ఇయర్ గురించి హోప్స్ ఏమో బిల్డ్ అంత చేసుకుంటున్నాను అంత నేనైతే. అంతవరకు కాదు. మనం ఒకవేళ బౌలింగ్ ఏసినప్పుడు ఆ షహజాద్‌ని ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఈ ఈ ఆఫ్ఘాన్ ప్లేయర్స్ ఒకవేళ పవర్ ప్లే ఎస్కేప్ అయ్యారనుకో, ఈ జడేజాని, వరుణ్ చక్రవర్తిని ఈజీగా కొడతారు వీళ్ళు. లేపి లేపి బయటికి కొడతారు. సో, చాలా ఇంపార్టెంట్ షమి అయినా గాని, బుమ్రా అయినా బాగేయడం. సో, ప్లాన్స్ పక్కాగుండాలి. లూజ్ బాల్‌లెయ్యొద్దు. అంటే సో, అంటే మనం ఎంత మిస్ అయినా ఫైన్ మార్జిన్స్ ఈ టోర్నమెంట్ అంతా మనం చూస్తుంటే ప్రతి మ్యాచ్ పాకిస్తాన్ వాళ్ళు 3 మ్యాచ్‌లు గెలిచారు. పేరుకి లాస్ట్‌లో నీకు ఆసిఫ్ అలీ ఫట్ ఫట్ సిక్స్‌లు కొట్టి ఓకే. అరే! వీళ్ళు ఈజీగా గెలిచేసారేంటి ఎండింగ్‌కి ఇప్పుడు స్కోర్ కార్డ్ చూసి ఈజీగా గెలిచినట్టు ఉంటది గానీ, ఫైన్ మార్జిన్స్ నీకు. ఇప్పుడు న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఇప్పుడు సౌదీ 2 స్లాట్ బాల్ లేకపోయి ఉంటే మ్యాచ్ కంప్లీట్ డిఫరెంట్‌గా కనిపించేది. నీకు ఆ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో కరీం జన్నత్ 2 సిక్స్‌లు తక్కువ ఇచ్చుంటే మళ్ళీ నీకు మ్యాచ్ మొత్తం తేడా ఉండేది. సో, నీకు అది ఇగ సో, వి షుడ్ నాట్ మేక్ మిస్టేక్స్. అండ్ మ్యాచ్‌అప్స్‌ని పక్కాగా వాడుకోవాలి. అండ్ టీ20 మ్యాచ్ లాగా ఆడాలి బ్యాటింగ్. ఎస్పెషల్లీ బ్యాటింగ్. బ్యాటింగ్ చేయకపోతే బౌలింగ్ వేస్ట్. చూద్దాం రాహుల్ మరి ఇంకా రానున్న మ్యాచ్‌ల్లో ఒక్కొక్క మ్యాచ్‌లో ఒక రోహిత్ శర్మ స్పెషలు, ఒక విరాట్ కోహ్లీ స్పెషలు, ఒక రిషబ్ పంత్ స్పెషలు, ఒక కేఎల్ రాహుల్ స్పెషలు ఇలాంటివి బ్యాటింగ్ పరంగా. ఎందుకంటే బౌలింగ్ పరంగా బుమ్రా అండ్ అలాగే వేరే వాళ్ళంతా కూడా ఎంత అద్భుతాలు చేయగలరో ఆల్రెడీ మన వాళ్ళందరికీ తెలుసు. కానీ ఎంతైనా ఈ బ్యాటింగ్ కొసమెరుపనేది చాలా అభిమానులు మిస్ అయ్యారు కాబట్టి, ఈ రానున్న మ్యాచ్‌ల్లో కనీసం మనం చెప్పుకున్న పేర్ల దగ్గర నుండి మనం ఒక
అద్భుతమైన ఇన్నింగ్స్ చూస్తామని మనం ఆశిద్దాం మరి. మరి ఏంది మరి ఇంగ్లాండ్ వాళ్ళేమో రెడీగా ఉన్నారు అక్కడ. వాళ్ళు అసలు ఎవరన్నా కొట్టగలుగుతారంటావా? జాస్ బట్లర్ అసలు రెస్ట్ తీసుకొని ఆ కొట్టుడేంది రాజు, రాజు అది అది ఎట్లా నేను నేను పడుకున్నా ఆ రోజు తొందరగా. నేను హైలైట్స్ చూస్తుంటే అసలు భయమేస్తుంది. ఎట్లా కొడుతున్నాడు 145 ప్లస్ చేస్తున్నారు. ఏదో టెన్నిస్ ఆడుతున్నాడు. కానీ నువ్వు భయం అంటున్నావు. జనరల్‌గా మేము కామెంటరీ స్టింట్ అంటే మేమున్న ప ప పీపుల్‌ని బట్టి మేము డివైడ్ చేసుకుంటాం. సో, ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు 10, 10 ఓవర్లు చేయాల్సొస్తది. సో, నేను లాస్ట్ స్టింట్ కంప్లీట్ చేస్తాను. ఆ రోజు నాకు ఆ స్టింట్ పడింది. సో, నేను సరే ఇంకా ఇంగ్లాండ్ వాళ్ళు చేజింగ్ ఆల్మోస్ట్ గెలిచేసేటట్టున్నారనుకుంటే సడెన్‌గా స్టార్ట్ చేసాడు జాస్ బట్లర్ కొట్టడం. ఇంక అప్పుడు మా వాళ్ళంతా అంటే ఫస్ట్ స్టింట్ కామెంటరీ చేస్తున్న అతన్ని "అరే! రాజుకి కూడా కొన్ని ఓవర్లు మిగిల్చు. తను కూడా కామెంటరీ చేయాలి. మొత్తం నువ్వే కొట్టేస్తే ఎలాగా" అని కామెడీ చేసుకున్నాం అన్నమాట. తీరా చూస్తే 2 ఓవర్లు అంటే 12 అవర్స్‌లోనే 13 అవర్స్ లోపే అయిపోయింది మ్యాచ్. అసలు జాంపానైతే నాకు తెలిసి ఏడుపొక్కటే తక్కువ జాంపా. అంటే ఈవెన్ వాళ్ళేదో కసిగా కొట్టారు వాళ్ళు. వీళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళని అసలు నలిపేయాలి వీళ్ళని అన్నట్టు ఆడారు. అట్లా నాకు తెలిసి ఔటింగ్ ఆస్ట్రేలియా వాళ్ళు మెంటల్లీ వాళ్ళు నాకు ఎస్పెషల్లీ జాంపా నీకు ఆ స్పెల్ చివర్లో చూస్తే ఎట్లా బౌలింగ్ వేస్తున్నాడు బాడీ లాంగ్వేజ్ చూస్తే అయిపోయింది ఆ మనిషి ఎట్లయితే అప్పుడు కుల్దీప్ యాదవ్ పైన ఎఫెక్ట్ పడింది చూడు. మోయిన్ అలీ 4 సిక్స్లు కొట్టినప్పుడు ఆ ఓవర్ ఆ ఎఫెక్ట్ నుంచి ఇంకా కుల్దీప్ ఇంకా రికవర్ కాలేదు. సో అలాంటి ఎఫెక్ట్ జాంపా మీద పడింది. అంటే ఈవెన్ బెయిర్స్టో కూడా ఒక షాట్ కొట్టినప్పుడు నాకు బాగా గుర్తు. అంటే జాంపాని షాట్ కొట్టిన వెంటనే జానీ బెయిర్స్టో కన్ను కొడతాడు తెలుసా? జాస్ బట్లర్‌కి. ఎలా అంటే "ఏహ్! ఇలాంటి బౌలర్స్‌ని ఎంతమందిని ఫేస్ చేయలేదురా మనం. ఈడు కూడా ఒక లెక్క మనకి" అనే టైప్‌లో అంటే ఎంత నాన్‌చలెంట్ అప్రోచ్ అంటే జస్ట్ ఒక కాలు పైన కూర్చుంటాడు. కొడితే మిడ్ వికెట్ స్టాండ్స్ డీప్ సెకండ్ టైర్‌లోనే అక్కడ పడతది బాల్. అంటే అసలు 95 మీటర్స్, 102 మీటర్స్ ఆ 6లో అమ్మ! అంటే చూడు ఇక్కడే ఇండియా, ఇంగ్లాండ్ లాంటి టీమ్స్‌కి ఏంటి డిఫరెన్స్ టీ20లో టాలెంట్ అందరి దగ్గర ఉంది కదనుకుంటే, ఇప్పుడు జానీ బెయిర్స్టో న్యాచురల్లీ ఈస్ ఎన్ ఓపెనర్. టీ20 క్రికెట్‌లో కూడా చాలా కాలం ఓపెనింగ్ ఆడాడు. అండ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ అన్ని లీగ్స్‌లో ఓపెనింగే ఆడతాడు. కానీ జాస్ బట్లర్ అండ్ అలాగే జేసన్ రాయ్‌ని అకామిడేట్ చేయడానికి జానీ బెయిర్స్టోని నంబర్ 4 ప్లేస్‌లో పెట్టి ఆ రోల్ తనకి క్లారిటీ ఇచ్చేసారు. "అరే! నీ రోల్ ఇదే. నువ్వు స్పిన్ పైన స్ట్రాంగ్‌గా ఆడతావు. నీ స్లాగ్ స్వీపు చాలా మంది ప్లేయర్స్ కంటే మంచి ఎఫెక్టివ్ స్లాగ్ స్వీప్ పర్సెంటేజ్ నీ దగ్గరుంది. స్పిన్నర్స్‌ని గట్టిగా కొట్టగలిగే పవర్ కూడా ఉంది నీ దగ్గర. సో, నీకు నంబర్ 4 రోల్ ఇస్తున్నాం" అని చెప్పి తనకి లాస్ట్ ఇయర్‌లోనే ఈవెన్ లాస్ట్ 1 ½ నాకు తెలిసి లాస్ట్ 13 మంత్స్‌లో ఆ నంబర్ 4 స్పాట్‌లో ఇంగ్లాండ్‌కి టీ20 క్రికెట్‌కి దగ్గర దగ్గర 15 ఆర్ 16 ఇన్నింగ్స్ ఆడాడు జానీ బెయిర్స్‌తో. ఆ 15, 16 ఇన్నింగ్స్ ఆడిన వాటిల్లో మనం కేవలం 10 బాల్లయినా మినిమమ్ ఆడిన వాటిని మనం అంచనా వేసుకుంటే తన స్ట్రైక్ రేట్ ఒక్కసారి కూడా 130 కంటే ఇంకా తక్కువ వెళ్ళలేదు. నాకు తెలిసి ఒకే ఒక మ్యాచ్‌లో అనుకుంటా స్ట్రైక్ రేట్ 100 పైన ఎంతో ఉంటది. మిగిలిన అన్ని మ్యాచ్‌లు కూడా మినిమమ్ 10 బాల్స్ ఆడిన వాటిల్లో 130 పైనుంది. అంటే నంబర్ 4లో వచ్చి కూడా 130 ప్లస్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడంటే నీకు అక్కడే అర్థమైపోతుంది ఇంగ్లాండ్ క్రికెట్ ఎస్పెషల్లీ బ్యాటింగ్ పరంగా వాళ్ళ అప్రోచ్ అనేది ఏంటనేది మనకి చెప్పుకోవడానికి బెస్ట్ ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ అదే. అప్రోచ్ అన్నావు కదా! ఇప్పుడు సింపుల్‌గా ఒక్క ఫ్యాక్ట్‌తో చెప్పేయొచ్చు. ఇంగ్లాండ్ వాళ్ళు ఎందుకు అట్లా ఆడుతున్నారు? ఇండియా, ఆస్ట్రేలియా ఎందుకు అట్లా కింద పడి దేకుతున్నాం అనేది. ఇప్పుడు జో రూట్ ఎంత ఫామ్‌లో ఉన్నాడు? ఎట్లా ఆడుతున్నాడు? ఈజీగా బెస్ట్ బ్యాట్స్‌మన్ ఆన్ ద ప్లానెట్ కరెంట్‌గా లాస్ట్ 1 ఇయర్ చూసుకుంటే జో రూట్ కంటే బెటర్ ప్లేయర్ లేడు. ఇప్పుడు తనని తీసుకొచ్చి వన్ డే మ్యాచ్ ఆడినా గానీ, ఒకవేళ టీ20 తను ఆడట్లే గానీ, టీ20 మ్యాచ్‌లో పెట్టినా గానీ, తను సూపర్బ్‌గా ఆడతాడు. అంటే తనకంటే టీ20 ఫార్మాట్‌లో వేరే వాళ్ళు బాగా ఆడతారు. ఆ వేరే వాళ్ళు బాగా ఆడతారు కాబట్టి తనకి అసలు తనని స్క్వాడ్‌లోనే తీసుకోలే ఇంగ్లాండ్ వాళ్ళు. అలాంటిది ఇప్పుడు కోహ్లీ ఫామ్‌లో లేడు సరిగ్గా. స్టీవ్ స్మిత్ సరిగ్గా ఫామ్‌లో లేడు. అయినా గానీ ఇప్పుడు ఇండియా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు ఇద్దరు ప్లేయర్‌లని స్టార్టింగ్ లెవెల్‌లో పెట్టుకొని ఆడుతున్నాం మనం. అంటే అదే మరి ఇప్పుడు టీ20 అప్రోచ్‌ని టీ20 గేమ్ లాగా ఆడితే రిజల్ట్స్ వస్తాయి. సో, క్లియర్‌లీ ఇండియా అట్లా ఆడట్లేదు. ఆస్ట్రేలియా అట్లా ఆడట్లేదు. సింపుల్ రాహుల్. ఈ ప్లేయర్స్‌ని వర్షిప్ చేసే విధానం గూడా పూర్తిగా పోవాలి. అంటే ఓకే. మన వాళ్ళ దగ్గర భయంకరమైన ఇప్పుడు మనల్ని చెప్పు దెబ్బలు కొడతారు. కోహ్లీని డ్రాప్ చేయమంటారేంటి వీళ్ళు పిచ్చావర్రా అని. గానీ ఇప్పుడు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. కోహ్లీని డ్రాప్ హ్మ్. చేయడం అనేది కాదు ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే, మనం వి షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే. ఇది ఇప్పుడు రాహుల్ చెప్పిన పాయింట్‌కైనా మేము ఇండైరెక్ట్‌గా ప్లేయర్ వర్షిప్ ఇలాంటి పెద్ద పెద్ద కామెంట్లు వేసినా దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే,
వి షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మెన్షన్ చేశాడు రాహుల్. అంటే జో రూట్ లాస్ట్ 1 ఆర్ లాస్ట్ 18 మంత్స్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇప్పుడు రెడ్ బాల్‌నే ఎవరైనా సరే మెజర్ చేస్తారు. అంటే రెడ్ బాలే స్టాండర్డ్ అని చెప్తారు. మిగిలినవన్నీ కూడా ఓకే, వైట్ బాల్‌లో నువ్వెంత తోపు అనిపించుకున్న ఏదన్నా సరే, ఆ స్టాండర్డ్ ఈస్ ద లైక్ యువర్ రియల్ టెస్ట్ ఆఫ్ క్రికెటర్ అనే ఒక బ్యాట్స్‌మెన్‌గా ముద్ర వేయడానికి అది ఒక స్టాండర్డ్‌గా పరిగణిస్తారు. సో, మరి జో రూట్ లాంటి అద్భుతమైన ప్లేయర్ అండి. 2016 వరల్డ్ కప్‌లో కూడా టీ20 వరల్డ్ కప్‌లో జో రూట్ నాకు తెలిసి 2, 3 మ్యాచ్‌ల్లో తను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్నింగ్స్ కూడా ఆడతాడు తను. సో, అట్లాంటి ప్లేయర్‌ని తన దగ్గర టీ20 గేమ్ కూడా ఉంది. అయినా సరే అలాంటి ప్లేయర్స్‌ని డ్రాప్ చేసేస్తారు. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళ మంత్ర వెరీ సింపుల్. నువ్వు క కమ్ ఎనీథింగ్ అంటే ఏం జరిగినా సరే ఆ అటాకింగ్ అప్రోచ్, అటాకింగ్ ఇన్‌స్టింక్ట్ అనేది పోకూడదు. నంబర్ 1 నుంచి నంబర్ 9లో వచ్చే క్రిస్ వోక్స్ అవ్వచ్చు, డేవిడ్ విల్లీ అవ్వచ్చు, క్రిస్ జార్డన్ అవ్వచ్చు. నువ్వు వచ్చావు అంటే ఎందుకంటే వాళ్ళకి కాలిక్యులేషన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 ఓవర్స్ దగ్గరికి వాళ్ళ స్కోర్ వచ్చేసి 12 ఓవర్స్‌కి వాళ్ళ స్కోర్ 80 ఫర్ 3 అని అనుకుందాం. వాళ్ళు ఎలా పెట్టుకుంటారంటే కాలిక్యులేషన్ ఇంకా 7 ఓవర్స్ ఉన్నాయి. సో, 7 ఓవర్స్‌లో ఇప్పుడు మనం చూసుకుంటే ఒకసారి 3 వికెట్స్ పడినాయి అని అనుకుంటే 7 ఓవర్స్ ఉన్నాయి. మనకి ఇంకా 7 వికెట్స్ ఉన్నాయి. సో, మనం గట్టిగా కొట్టుకుంటూ వెళ్తే ఓవర్‌గా ఒక్క వికెట్ పోయినా మనకి ఇంకా ఒక అటాకింగ్ బ్యాట్స్‌మన్ ఉంటానే ఉంటాడు. అంటే ఆ కిల్లర్ ఇన్‌స్టింక్ట్ చూడు, నీకు అక్కడే ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉంటేనే ఈ రోజుల్లో టీ20 వరల్డ్ కప్స్ ఎస్పెషల్లీ ఆహ్, ఇంగ్లాండ్ అండ్ అలాగే కొన్ని వెస్ట్ ఇండీస్ లాంటి పవర్ టీమ్స్‌ని కొట్టాలంటే ఛాలెంజింగ్ కండిషన్స్‌లో ఆ రకమైనటువంటి మైండ్‌సెట్ ఉంటే తప్ప కష్టం. ఇప్పుడు మేబీ లీగ్స్‌లో నువ్వు కొంచెం ఇప్పుడు మనం చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టీము ఒక కొంచెం స్మార్ట్‌గా వాళ్ళ స్ట్రెంగ్త్స్, వీక్‌నెస్ తెలుసుకొని తెలివిగా వేరే టీమ్స్‌ని కొట్టడం ఇవన్నీ లీగ్స్‌లో వర్కౌట్ అవుతాయేమో గానీ, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో నువ్వు వెస్ట్ ఇండీస్ లాంటి టీమ్స్‌ని, ప్రస్తుతం ఇంగ్లాండ్ లాంటి టీమ్స్‌ని కొట్టాలంటే వాళ్ళ రకమైనటువంటి స్టైలు, అప్రోచ్‌కి అట్‌లీస్ట్ ఈక్వల్‌గానే ఉండాలి. లేదంటే వాళ్ళ ఎత్తుకు పై ఎత్తు వేయాలి తప్ప, మనం ఇంకా కన్జర్వేటివ్ అప్రోచ్‌తో వెళ్తే ఇంకా పనయ్యేది కష్టం అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. అంతే ఇప్పుడు చాలా టెంప్టింగ్ రాజు. ఇప్పుడు జో రూట్‌ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ టెంప్టింగ్. ఇప్పుడు యూఏఈ స్లో వికెట్స్, స్పిన్ బాగా ఆడతాడు. జో రూట్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ ఇన్ ఇంగ్లాండ్ టీమ్. వాళ్ళు అయినా స్క్వాడ్‌లో ఎందుకు తీసుకోలేదు అసలు? అంటే ఇది ఇప్పుడు ఆలోచిస్తే మనకి ఎంత పజిలింగ్ అనిపిస్తది. మనం ఇప్పుడు యూఏఈ స్లో పిచెస్ అరే ఇప్పుడు స్టీవ్ స్మిత్ ఉండాలి. ఇప్పుడు మనం బాల్స్ అటు ఇటు నాక్ చేసి స్ట్రైక్ రొటేట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ రోల్. ఇట్లాంటి బ్యాట్స్‌మెనే చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం. కానీ మరి చూడు ఇంగ్లాండ్ వాడు మరి. క్లారిటీ ఆఫ్ అప్రోచ్. అవును. అంటే ఇంకొకటేంటంటే, మన వాళ్ళు ఇప్పుడు సరే ఈ బైలేటరల్ సిరీస్‌లు అవి ఇవి గెలిచేస్తూ ఉంటారు. ఎక్కడికెళ్ళినా ఇప్పుడేంటంటే, ఒకప్పుడు ఓన్లీ హోమ్ కండిషన్స్‌లో గెలిచేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏ కంట్రీకెళ్ళినా ఆటోమేటిక్‌గా అన్ని ఫార్మాట్‌లు, అన్ని బైలేటరల్ సిరీస్‌లు వరుసగా గెలుచుకుంటూ వచ్చేస్తున్నాం. సో, మేబీ ఈ బ్రేక్ కూడా అవసరమేమో. మనం ఇప్పుడు 2011 టైంలో కూడా అంతే అన్నీ గెలుచుకుంటూ వచ్చేసి వరల్డ్ కప్ గెలిచాము. తర్వాత ఐపీఎల్ అయింది. తర్వాత అలాగే వెస్ట్ ఇండీస్ సీరీస్‌కెళ్ళినప్పుడు వెస్ట్ ఇండీస్ దాంట్లో మనం టీ20 సిరీస్, వన్ డే సిరీస్, టెస్ట్ సిరీస్ అలా అన్నీ గెలుచుకుంటూ పోయాం ఒక్కధాటిగా. సో, సడెన్‌గా ఎక్కడో చోట బ్రేక్ పడాలేమో మరి. ఇంకా మేబీ నేనైతే నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్‌కి ఆశలు పెంచుకుంటున్నాను. ఇంకా ఈ ఇయర్ హానెస్ట్‌గా చెప్పాలంటే హోప్స్ ఉన్నాయి గానీ, బట్ ఐ డోంట్ వాంట్ టు పుట్ టూ మచ్ ప్రెషర్ ఆన్ మైసెల్ఫ్ బై థింకింగ్ ఇండియా విల్ క్వాలిఫై ఫర్ ద సెమీస్. ఎందుకంటే ఇట్ లుక్స్ ప్రెటీ ఇంపాసిబుల్. ఏంటి మరి ఇంకా మరి ఆస్ట్రేలియా వాళ్ళు వెళ్తారంటావా? ఆ మ్యాచ్ నుంచి రికవర్ అయితే ఆస్ట్రేలియా వాళ్ళు కాలేరు ఫైనల్‌కి వెళ్ళడానికి. నాకు కష్టమే. అంటే అది అది మెంటల్ స్కార్స్ పడతాయి అది. అలాంటి పర్ఫార్మెన్స్ అది. నేను ఇంకా వెస్ట్ ఇండీస్‌కి స్టిక్ అయితా. ఇంకా వాళ్ళు మిరకిల్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు. అవును. అంటే నువ్వు ప్రెడిక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్. నేనేమో ఇండియా, ఆస్ట్రేలియా ప్రెడిక్ట్ చేశాను. ఇప్పుడు చూస్తే నేను ప్రెడిక్ట్ చేసిన 2 టీమ్‌లు కష్టంగా ఉన్నాయి. నువ్వు ప్రెడిక్ట్ చేసిన వాటిల్లో ఇంగ్లాండ్ దాదాపు ఫైనల్‌కి వెళ్ళడం ఖరారులాగా కనబడుతుంది. సో, మరి చూద్దాం. అంటే ఇంకా ఇంకా చాలా ఏమంటారు దాన్ని, పిక్చర్ అభి బాకీ హై అంటారు కదా! సో, చాలా ఉంది మరి చూద్దాం ఏం చూద్దాం. జరుగుతదో. చూద్దాం మరి. ఇండియా, ఆస్ట్రేలియా మళ్ళీ కమ్‌బ్యాక్ చేసి మరి నువ్వు చెప్పినట్టు వాళ్ళైతారా? లేదా ఇంగ్లాండ్ వాళ్ళు ఫైనల్‌కి వెళ్ళిపోయి మళ్ళీ వెస్ట్ ఇండీస్ వాళ్ళు యాస్ యూజువల్ కింగ్స్ ఆఫ్ టీ20 వరల్డ్ ఫైనల్‌కొస్తారా? బికాస్ వాళ్ళైతే గివ్ అప్ ఇవ్వలేదు. సో, అది మరి అంటే మేము యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ రికార్డ్ చేయాలని ప్లానే చేసుకోలేదు. కానీ ఎప్పుడైతే న్యూజిలాండ్ వాళ్ళ చేతిలో మనం ఓడిపోయామో ఇంకా ఆటోమేటిక్‌గా మన లిజనర్స్ అందరూ కూడా మేమెలా ఎంత ఎఫెక్ట్ అయ్యామో మన లిజనర్స్ ఇంకా అంతకంటే డబుల్ ఎఫెక్ట్ అయ్యి ఉంటారనేది మాకు తెలిసింది. సో, అందుకే మా కోసం కాకపోయినా మన లిజనర్స్ కోసం ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి మేము ఇద్దరం డిసైడ్ అయ్యాము. సో, హోప్‌ఫుల్లీ యూ హాడ్ గ్రేట్ ఫన్ లిజనింగ్ టు దిస్ ఎపిసోడ్. అండ్ అలాగే ఇంకొక చిన్న ముఖ్య గమనిక. ఇది దయచేసి కొంచెం ఓపిక చేసుకొని వినండి. కేవలం 2 నిమిషాలు. సో,
యాక్చువల్లీ మొన్న ఎపిసోడ్ చేసినప్పుడు ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత అంటే ఆ రోజు నేను కొంచెం వెంటనే నేను ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ కవర్ చేయాలని కంగారులో ఉన్నాను. కొంచెం ఫాస్ట్‌గా వీక్‌లో జరిగిన మ్యాచెస్ అన్నీ కవర్ చేసేయాలి ఎలా అయినా సరే అని కొంచెం హడావిడిగా చేశాము. అంతా అయిన తర్వాత నాకెందుకో కొంచెం వెలితిగా అనిపించింది. ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. తీరా చూసుకుంటే మళ్ళీ మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత, నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం కూర్చొని ఆలోచించుకున్నప్పుడు నాకు అంటే ఒక విషయం తట్టింది. ఏంటంటే అప్పటికే ఆల్రెడీ ఆ రోజు ఆ ముందు రోజే మీరందరూ వినే ఉంటారు. మీకందరికీ తెలిసే ఉంటది. కన్నడ పవర్ స్టార్ 'పునీత్ రాజ్ కుమార్' అని ఆయన చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చి. సో, నాకెప్పుడైతే ఆ విషయం నేను అంటే న్యూస్‌లో చూసినప్పటి నుండి గూడా నాకది చాలా కొంచెం ఎఫెక్ట్ అయిందనమాట. ఎందుకంటే నేను బెంగుళూరులో దాదాపు ఆల్మోస్ట్ 5, 6 ఇయర్స్ ప్లస్ పైనుంచే ఉంటున్నాను. సో, ఆహ్, అప్పుడు నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు అసైన్‌మెంట్స్ కవర్ చేసినప్పుడు గానీ, తర్వాత గానీ ఆయన ఆయన్నెప్పుడు డైరెక్ట్‌గా కలవలేదు గానీ, ఆయన ఇంటి సైడ్ నుంచి చాలా సార్లు వెళ్ళి కర్ణాటకలో ఉండే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ చేసే మంచి పనుల గురించి, వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల గురించి చాలా చెప్పినప్పుడు చాలా విన్నాను. అండ్ అలానే కాదు, బెంగుళూరులో ఎక్కడ తీసుకున్న బెంగుళూరులో మన తెలుగు వాళ్ళకున్నంత భయంకరమైన సినిమా పిచ్చి ఉండదు గానీ కర్ణాటకలో. కానీ అక్కడున్న లిమిటెడ్‌గా సినిమాని ఆదరించే అభిమానులందరికీ కూడా 'రాజ్ కుమార్' గారి ఫ్యామిలీ అండ్ ఎస్పెషల్లీ 'పునీత్ రాజ్ కుమార్' అంటే చాలా అభిమానం అందరికీ. సో, అలాంటిది ఆయన చాలా చిన్న వయసనే చెప్పుకోవాలి. 46 అంటే. సో, అలాంటి వయసులో ఆయన సడెన్‌గా అది కూడా జిమ్ చేస్తూ జనరల్‌గా వ్యాయామాలు ఇలాంటివన్నీ కూడా మనందరం మన ఫ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక విషయంగా మాట్లాడుకునే అంశం అది జిమ్ చేయడం అంటే. కానీ అలాంటిది ఆయన జిమ్ చేసి తర్వాత వెంటనే బయట కార్‌లో కొలాప్స్ అయిపోవడం అనేది అది నిజంగా చాలా అంటే నాకైతే ఆ న్యూస్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అది మైండ్‌లో ఉండిపోయిందనమాట. అందుకే కొంచెం చాలా చోట్ల అంత ఎనర్జీ మిస్ అయింది. అండ్ అలాగే అది జరిగిందని తెలిసిన వెంటనే నాకు మరలా సడెన్‌గా 2016లో యాక్చువల్లీ నా బెస్ట్ ఫ్రెండ్ ఒక భరత్ అని తను యూఎస్‌లోనే ఉంటూ మన రాహుల్ కూడా తెలుసు. సో, తను ఒక యాక్సిడెంట్‌లో చనిపోయాడనమాట. సో, ఇట్లాంటివన్నీ గుర్తొచ్చినియి. ఆటోమేటిక్‌గా అంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం అనుకుంటాం అంటే అంతా బానే ఉంది. మనం నవ్వుకుంటున్నాం ఈరోజు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనే ఊహలో ఉంటాము. సడెన్‌గా చూస్తే నెక్స్ట్ రోజు మనకు బాగా సుపరిచితులు, మనకు బాగా తెలిసిన వాళ్ళు, లేదు మన చుట్టూ ఉండే ఆహ్, మనుషుల్లోనో లేదంటే ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి మిస్ అవుతది. సడెన్‌గా అనిపిస్తది. అరే! లైఫ్ ఇంత అన్‌ప్రెడిక్టబుల్ ఏంటనేది. సో, నిజంగా కొన్ని సార్లు తెలుగులో గూడా అంటారు గదా! జీవితం అంటే నీటి బుడగ లాంటిదని. ఆహ్, సో, ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ డే. సో, ఎనీవేస్ ఆహ్, పునీత్ రాజ్ కుమార్ గారు ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలి. రెస్ట్ ఇన్ పీస్. సో, లిసనర్స్ అందరికీ కూడా ఆహ్, ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే జస్ట్ ఎక్కడున్నా సరే, ఏం చేసినా సరే జస్ట్ గుర్తుపెట్టుకోండి లైఫ్ ఈజ్ వెరీ అన్‌ప్రెడిక్టబుల్. సో, ఎక్కువ సేపు అనవసరమైనటువంటి కలహాలు, అనవసరమైనటువంటి విద్వేషాలు పెంచుకొని ఆ రకమైనటువంటి నెగెటివ్ ఫీలింగ్‌తో ఉండొద్దు. సో, మేమిద్దరం ఫిలాసఫీల గురించి, వీట్లి గురించి ఎక్కువగా మాట్లాడం గానీ, బికాజ్ దిస్ వాస్ సచ్ అన్ ఎమోషనల్ థింగ్ కొంచెం ఆ సైడ్ ఆఫ్ థింగ్స్ వచ్చినియి అంతే. సో, ఎనీవేస్ హోప్ యూ హ్యాడ్ గ్రేట్ ఫన్ లిస్టెనింగ్ టు దిస్ ఎపిసోడ్. సో, మా పాడ్‌కాస్ట్‌ని రీసెంట్‌గా మా నంబర్స్ చాలా స్పైక్ అయినియి. అంటే ఎక్కువ మంది వింటున్నారు. కొత్త ఆడియన్స్ వింటున్నారు. సో, మా లిజనర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ నా తరపు నుండి, రాహుల్ తరపు నుండి థాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు వేరే వాళ్ళతో పంచితేనే మా గురించి వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో, ఇంకా మా క్రికెట్ నగరం పాడ్‌కాస్ట్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్‌స్టాలో, ట్విట్టర్‌లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. ఎప్పుడైనా మీకు ఏ మ్యాచ్ గురించైనా క్రికెట్ ముచ్చట్లు మాతో పంచుకోవాలంటే గనక డైరెక్ట్‌గా ఇన్‌స్టాలో గానీ, ట్విట్టర్‌లో గానీ మాకెప్పుడైనా ఎనీ టైమ్ మెసేజ్ చేయండి. సో, యాహ్! ఇట్ వాస్ ఫన్ రికార్డింగ్ దిస్ ఎపిసోడ్. అంటిల్ నెక్స్ట్ టైమ్ నా తరపు నుండి, రాహుల్ తరపు నుండి టాటా అండ్ గుడ్ బై.